ఏ ప్రాబ్లమో గుర్తుందా పోనీ? చేశాను కానీ రాంగ్ వస్తుంది అక్క. కన్వర్షన్ అబోవ్ 1 వస్తుంది, తప్పు అది. సరే ఓకే, చూడు ప్రాబ్లం గుర్తుందా? ప్రాబ్లం రాస్తున్నా మీకోసం, మళ్ళీ చూడండి. ప్యారలల్ రియాక్షన్స్. సో ప్యారలల్ రియాక్షన్ ఉంది. ఏ గివ్స్ రైస్ టు ఆర్ ఎస్ టి. దీని రేట్ ఆఫ్ రియాక్షన్ 1, దీని రేట్ ఆఫ్ రియాక్షన్ 2CA. అక్క స్క్రీన్ షేర్ చేయలేదు అక్క. ఓ సారీ అబ్బా, చీ చీ చీ. ఓకేనా? సో ఇది ఒక ప్యారలల్ రియాక్షన్ ఇచ్చారు, వాటి రేట్స్ ఇచ్చారు. CA0 is equal to 2 moles per liter. ఇప్పుడు ఇక్కడే కన్వర్షన్ కనుక ఇచ్చుంటే యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ హౌ మచ్ R is formed, how much S is formed, how much T is formed in a CSTR, in a PFR. కానీ ఈ క్వశ్చన్లో ఏంటి, కన్వర్షన్ ఏంటో ఏమి ఇవ్వలేదు. ఏం అడుగుతున్నారు క్వశ్చన్? వాట్ ఈస్ ద maximum possible formation of, సే S అనుకుందాం. వాట్ ఈస్ ద maximum possible formation of S? అలానే నేను ఎస్ చేస్తాను, మీరు హోంవర్క్లో ఆర్కి ఇంకా టీకి ట్రై చేయండి, ఓకేనా? సో ఫస్ట్ సిఎస్టిఆర్ తీసుకుందాం. సిఎస్టిఆర్కి అయితే ఎలా రాయాలి గుర్తున్నాయా అసలు ఏమైనా? సిఎస్ఎఫ్ మైనస్ సిఎస్ నాట్ డివైడెడ్ బై సిఏ నాట్ మైనస్ సిఏ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి? 2CA by 1 plus CA whole square. అంతే. 1 plus CA whole square ఎందుకు అంటే వీఆర్ జస్ట్ యాడింగ్ ఆల్ ద రేట్స్. 1 plus CA square plus 2CA is 1 plus CA whole square. ఓకేనా? ఈ సిఎస్ నాట్ 0, ఇనిషియల్గా ఏం లేదు కాబట్టి, ఓకేనా? సిఏ నాట్ ఎంత? 2. సో ఇప్పుడు మనకి సిఎస్ఎఫ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ 2 డివైడెడ్ బై ఇక్కడ సిఏ నాట్ 2. ఇక్కడ సిఏఎఫ్ అంటే ఏం? సిఏనే కదా, అంతే కదా? కన్ఫ్యూజన్ ఉందా దాంట్లో? 2 minus CA is equal to 2CA by 1 plus CA square. So CSF is equal to 2CA into 2 minus CA by 1 plus CA whole square. సారీ, కొంచెం కాఫ్ చేసింది, ఏమనుకోకండి. సో మనకి ఇప్పుడు సిఎస్ ఫైనల్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎస్ ఫైనల్, వి గాట్ ఇట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ సిఏ. ఇప్పుడు ఈ ఫంక్షన్లో సిఏ తప్ప ఇంకేం లేవు కదా, ఆల్ హ్యాపీయే కదా. వి గాట్ ఫైనల్ సిఎస్ కాన్సన్ట్రేషన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫైనల్ సిఏ కాన్సన్ట్రేషన్. దీన్ని ఇలానే ఉంచేసి, సో వి గాట్ ఇట్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ సిఏ. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటున్నా అంటే, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ సిఎస్ఎఫ్ మ్యాక్స్, let us directly differentiate this with respect to CA. అప్పుడు ఏ సిఏ దగ్గర సిఎస్ఎఫ్ మ్యాక్స్ ఉంటుందో తెలిసిపోతుంది కదా, అప్పుడు దాన్ని బట్టి మనం కన్వర్షన్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు డిఫరెన్షియేట్ చేద్దాం. సో డిసిఎస్ఎఫ్ బై డిసిఏ ఈజ్ ఈక్వల్ టు డి బై డిసిఏ, డినామినేటర్లో 1 ప్లస్ సిఏ హోల్ స్క్వేర్, న్యూమరేటర్లో ఏముంది? 2CA మైనస్ సిఏ. 2CA ఇంటూ 2 మైనస్ సిఏ కదా, అంటే ఏమొస్తుంది? 4CA మైనస్ 2CA స్క్వేర్, అంతేనా? ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో దిస్ విల్ బి ఈక్వల్ టు, యూవి రూల్ తీసుకుందాం ఫస్ట్. ఇప్పుడు 1 బై సిఏ స్క్వేర్ని 1 బై 1 ప్లస్ సిఏ, ఒక నిమిషం,
యూవి రూల్లో యూ అంటేనేమో నేను 1/1 + CA స్క్వేర్ అనుకుంటున్నాను, CA హోల్ స్క్వేర్. వి అంటేనేమో 4CA - 2CA స్క్వేర్ అనుకుంటున్నాను. సో యూవి రూల్లో ఏం చేస్తాం, ఫస్ట్ ఇది ఇలాగే ఉంచి దీన్ని డిఫరెన్షియేట్ చేసేసుకుంటాం. తర్వాత ప్లస్ దీన్ని కాన్స్టెంట్గా ఉంచి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. అవునా? డిఫరెన్షియేషన్ అవునక్క. గుర్తుంది కదా? ఎస్ అక్క. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ముందు 4CA - 2CA స్క్వేర్ కామన్ అలాగే ఉంచేస్తే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి -2, ఈ 1 + CA హోల్ స్క్వేర్ పైనకి తీసుకెళ్తే 1 + CA పవర్ -2 అవుతుంది. సో డిఫరెన్షియేట్ చేసినప్పుడు -2 ఇంటూ 1 + CA హోల్ పవర్ -2 -1 అంటే కింద 1 + CA హోల్ క్యూబ్ వస్తుంది. మీరు డిఫరెన్షియేషన్ చేసి చూడండి, చెప్పింది అర్థమైందా? దీన్ని జస్ట్ న్యూమరేటర్లోకి తీసుకెళ్ళి డిఫరెన్షియేట్ చేసుకుంటే మళ్ళీ ఇది డినామినేటర్లోకి పడిపోద్ది. ప్లస్ నెక్స్ట్ ఏంటి, దీన్ని 1 + CA హోల్ స్క్వేర్ని కాన్స్టెంట్గా పెడితే 4 - 4CA, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను ఓన్లీ. సో దిస్ ఈజ్ ద డిఫరెన్షియేషన్. దీన్ని 0కి ఈక్వేట్ చేయాలి బికాస్ వీ వాంట్ మ్యాక్సిమం సిఎస్ఎఫ్. అవునా? ఓకే, సో ఇక్కడ 1 + CA హోల్ క్యూబ్ ఉంది, 1 + CA హోల్ స్క్వేర్ ఉంది. 1 + CA హోల్ స్క్వేర్ కామన్ తీసేసి అటు పంపిస్తే పోయిద్ది 0. అర్థమైందా? చేస్తానులే. 1 + CA హోల్ స్క్వేర్ కామన్ తీసాను, తీసి ఇక్కడ ఏం మిగులుతుంది, -8CA + 4CA స్క్వేర్ బై 1 + CA ప్లస్ 4 - 4CA ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఈక్వల్ టు 0 అంటే ఈ టర్మే 0 అవ్వాలి కదా, దిస్ కెనాట్ బి 0. సో ఏమొస్తుంది, 4 - 4CA ఈజ్ ఈక్వల్ టు, ఈ టర్మ్ అటు పంపిస్తున్నాం. మీకు అర్థమైంది కదా ఇది ఎందుకు తీసేస్తున్నాను? సో 4 - 4CA ఈజ్ ఈక్వల్ టు 4CA స్క్వేర్ -8CA బై 1 + CA. ఓకేనా? 4 క్యాన్సిల్ చేద్దాం, 2, 1. సో CA - 1 is రికార్డింగ్ ఆన్ చేశాను కదా, CA స్క్వేర్ -2CA బై 1 + CA. ఎక్కడైనా తప్పు చేస్తే చెప్పండి, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది లేకపోతే. 1 + CAను, 1 + CA. CA స్క్వేర్ -1 ఈజ్ ఈక్వల్ టు CA స్క్వేర్ -2CA. CA స్క్వేర్ క్యాన్సిల్ అయింది, ప్లస్ ప్లస్ వేసేసిన, మైనస్ CA ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే 0.5. సో CA ఈజ్ ఈక్వల్ టు 0.5 దగ్గర మన CSF మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ CAని తీసుకెళ్ళి మీరు మనకి CSFకి వచ్చిన వాటిలో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నీకు ఇది CA అంటే ఏంటి చెప్పండి అసలు. ఫైనల్గా A ఎంత మిగిలింది, ఇనిషియల్గా CA0 వాస్ 2 moles/liter and finalగా at CA, when CA is 0.5 mole/liter, you will have CSF as maximum. అంటే at what conversion? కన్వర్షన్ ఎంత ఉండాలి చెప్పండి మనకి. ఉన్నారా? వినిపిస్తుందా నా వాయిస్? అంటే ఎట్ కన్వర్షన్ ఈజ్ ఈక్వల్ టు 75%. సో ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ ఏం అడిగినారో అన్న దాన్ని బట్టి మీరు ఇట్లా ప్రొసీడ్ అవ్వచ్చు. వాళ్ళు జస్ట్ CSF మ్యాక్స్ అడిగారు అనుకోండి,
డైరెక్ట్గా ఏం చేస్తారు, ఈ సిఏ ఈజ్ ఈక్వల్ టు 0.5 తీసుకెళ్ళి ఇదిగో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏమొస్తుంది, 2 ఇంటూ 0.5 1 అవుతుంది, 2 మైనస్ 0.5 1.5, 1.5 డివైడెడ్ బై 1.5 హోల్ స్క్వేర్, 1/1.5 అంటే 2/3. దిస్ ఈస్ ద మాక్సిమం కన్వర్షన్ ఆఫ్ సిఎస్ఎఫ్ పాసిబుల్. ఓకేనా. ఒకవేళ వాళ్ళు ఎట్ వాట్ కన్వర్షన్ సిఎస్ఎఫ్ విల్ బి మాక్సిమం అని అడిగితే 75%, లేదంటే మీరు ఇక్కడే ఈ సిఏ ఈక్వల్ 0.5 దగ్గర ఆపేసి సిఏ తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసేయచ్చు అక్కడ. ఓకేనా, ఈ ప్రాబ్లం ఓకేనా. సో ఇప్పటివరకు మనం దేనికి చేసాం, ఇదంతా సిఎస్టిఆర్. నేను ఎస్కి చేశాను, మీరు ఆర్కి టీకి కూడా చేయండి. ఓకేనా. వాట్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ కన్వర్షన్ ఆఫ్ ఆర్ అండ్ వాట్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ కన్వర్షన్ ఆఫ్ టీ. సిఎస్టిఆర్ కి ఇది ప్రొసీజర్. ఓకేనా, అర్థమైంది కదా. మామూలుగా ఫస్ట్ మనం మొన్న రాసుకున్న ఈక్వేషన్ లాగా రాసుకున్నాం. వి బాట్ సిఎస్ ఫైనల్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ సిఏ, వి డిఫరెన్షియేటెడ్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు సిఏ, ఈక్వేటెడ్ ఇట్ టు 0. అప్పుడు ఎట్ దిస్ సిఏ సిఎస్ఎఫ్ ఇస్ మాక్సిమం అని వచ్చింది. ఎట్ దిస్ కన్వర్షన్ సిఎస్ఎఫ్ ఇస్ మాక్సిమం అని వచ్చింది. ఆ కన్వర్షన్ ఆ సిఎన్ తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా కన్వర్షన్ కనుక్కోవాలని అడిగితే అది కూడా చేసేయచ్చు ఇలాగా. ఎక్కడైనా డౌట్ ఉందా, లేదు అంటే పిఎఫ్ఆర్ కి ప్రొసీడ్ అయిదాం. క్లియర్. ఓకే, ఇప్పుడు పిఎఫ్ఆర్ ఇక్కడ ఉంటుంది లాజిక్. ఫస్ట్ పిఎఫ్ఆర్ కి ఎలా రాసుకుంటాం ఈక్వేషన్, అది చెప్పండి నాకు. సిఎస్ఎఫ్ మైనస్ సిఎస్ నాట్ బై సిఏ నాట్ మైనస్ సిఏ ఈక్వల్ టు 1 by సిఏ నాట్ మైనస్ సిఏ ఇంటిగ్రల్ v2 to v1. ఇంటిగ్రల్ V2 to V1 కదా. సారీ ఇక్కడ V2 to A not V1. సిఏ నాట్ నుంచి సిఏ ఫైనల్ కదా అబ్బా. అది కరెక్టేనా? థర్మోడైనమిక్స్ ఎక్కింది అక్క మొత్తం. సారీ. అచ్చా సరే, మంచిదే. అక్క అది ఉల్టా రాలే అక్క, ఒక -1 పెట్టినావు అక్క. మైనస్ పెట్టినా సరే, ఎందుకు కన్ఫ్యూజన్, మైనస్ తీసేసి ఇట్లానే రాసుకుందాం. సార్ సిఏ నాట్ నుంచి సిఏ ఫైనల్, మళ్ళీ అదే కదా 2CA/1 + CA హోల్ స్క్వేర్. మీరు ఇప్పుడు ఇక్కడైనా ఈ సిఏ నాట్ మైనస్ సిఏ క్యాన్సిల్. ఓకే, సిఎస్ నాట్ 0 యాజ్ యూజువల్. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది మనకి, సిఎస్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిఏ ఫైనల్ టు సిఏ నాట్ టు సిఏ ఫైనల్ 2CA/1 + CA హోల్ స్క్వేర్. సో మనం యాక్చువల్లీ ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలి, వి గాట్ సిఎస్ఎఫ్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ సిఏ. సో దీన్ని డిఫరెన్షియేట్ చేసి 0కి ఈక్వేట్ చేస్తే మనకు ఆన్సర్ రావాలి. మనం కొంతమంది అంటే నేను అప్పట్లో ఏం చేశానంటే, ఈ ప్రాబ్లమ్ సార్ ఇచ్చినప్పుడు DCF/DCA ఈజ్ ఈక్వల్ టు 0, DCF/DCA ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ డిఫరెన్షియల్ ఆఫ్ D/DCA ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 2CA/1 + CA² ఈజ్ ఈక్వల్ టు 0. డిఫరెన్షియల్ ఇంటిగ్రల్ కొట్టేసాను మంచిగా, 2CA + 1 + CA² ని డైరెక్ట్ గా 0కి ఈక్వేట్ చేశాను. అది నాన్ సెన్స్ అనమాట, అందుకే నేను మీకు ముందే చేసి పెడుతున్నాను. ఇది నాన్ సెన్స్, అర్థమైందా. మనము ఇండెఫినెట్ ఇంటిగ్రల్ అయితే అట్లా డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ని కొట్టేయచ్చు, కానీ ఇక్కడ మనకి లిమిట్స్ ఉన్నాయి. లిమిట్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇది ఒక ఫంక్షన్ అవుతుంది, దీన్ని ఇంటిగ్రేట్ చేసుకున్నాక ఆ ఫంక్షన్ ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. గాట్ ద పాయింట్, నా బాధ అర్థమవుతుందా. నేనేం డైరెక్ట్ గా ఇప్పుడు ఉట్టి మనకి అసలు పైన లిమిట్స్ కింద లిమిట్స్ ఏం లేకుండా ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ అని ఉంది, మనం చేసాం అనుకోండి, అప్పుడు డిఫరెన్షియల్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ చేయొచ్చు. బట్ ఇన్ దిస్ కేస్ యూ కెనాట్ క్యాన్సిల్ లైక్ దట్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే సిఎస్ఎఫ్ మనకి ఇలా వచ్చినా కూడా మనకి ఏమొచ్చింది, సిఎస్ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సిఏ నాట్ టు సిఏ ఫైనల్ 2CA/1 + CA హోల్ స్క్వేర్ DCA. అంటే ఇప్పుడు ఇది ముందు డిరైవ్ చేయాలి, ఈ ఇంటిగ్రేషన్ చేసి అప్పుడు మనకి
ప్యూర్గా ఒక ఆల్జిబ్రిక్ ఫంక్షన్ వస్తుంది, ఇలాంటి ఇంటిగ్రల్ లాంటివి లేకుండా. అప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేసి జీరోకి ఈక్వేట్ చేయాలి. ఇప్పుడు ఇదంటే కొంచెం సింపుల్ గానే ఉంది, ఇంటిగ్రేట్ చేసేయచ్చు కాబట్టి చేసుకుంటాం. కానీ ఏదైనా కొంచెం కాంప్లెక్స్ ఫంక్షన్ ఉందనుకోండి, మనకి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో తట్టట్లేదు అనుకోండి, అట్లాంటప్పుడు ఏం చేయాలి అని మామూలుగా ఇది ఒక షార్ట్ కట్ ఏంటి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద ఇంటిగ్రేషన్, మనం ఇక్కడ ఏం కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాం? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్? సిఎస్ఎఫ్ సిఎస్ సిఎస్ఎఫ్ మ్యాక్స్. మ్యాక్స్ సిఎస్ఎఫ్ మాక్సిమం ఎంతనో మనకు కావాలి. సో ఐ హ్యావ్ సిఎస్ఎఫ్ యాజ్ ఇంటిగ్రల్ సిఏ నాట్ టు సిఏ ఫైనల్ 2CA బై 1 + CA స్క్వేర్ DCA. ఒక ఇంటిగ్రేషన్ ఎప్పుడు మాక్సిమం అవుతుంది చెప్పండి? ఇప్పుడు ఇది ఎంత అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ దిస్, అవునా? ఇప్పుడు నాకు ఈ ఇంటిగ్రేషన్ మాక్సిమం అయితే సిఎస్ఎఫ్ కూడా మాక్సిమమే కదా. ఎస్ అక్క. సో ఒక ఇంటిగ్రేషన్ ఎప్పుడు మాక్సిమం అవుతుంది చెప్పండి? ఇప్పుడు ఇదైతే ఆల్రెడీ కాన్స్టెంట్ సిఏ నాట్ అంటే 2 మోల్స్ పర్ లీటర్ అని ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ మాక్సిమం అవ్వడం అన్నది ఫైనల్ గా సిఏ మీద డిపెండ్ అయి ఉంది. సిఏ ఎంత ఉంటే ఈ ఇంటిగ్రేషన్ మాక్సిమం అవుతుంది నాకు చెప్పండి? సిఏఎఫ్ 0 ఉండాలా లోవర్ లిమిట్? అంతే. సిఏ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు వాట్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ కన్వర్షన్ చెప్పండి? లైక్ సిఏ నాట్ నా దగ్గర 2 మోల్స్ పర్ లీటర్ ఉంది, అదొకవేళ 100% కనుక కన్వర్ట్ అవుతే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే బేసికల్ గా ఇప్పుడు ఏదైనా ఇంటిగ్రేషన్ ఇలా ఉండి ఏ బి ఉందనుకోండి, మనం ఫైనల్ గా ఇంటిగ్రేషన్ అయిపోయినాక A - B చేయాల్సి వస్తుంది. అంటే ఈ లోవర్ లిమిట్ సబ్ట్రాక్ట్ అవుతుంది. సబ్ట్రాక్ట్ అయ్యేది ఎంత మినిమం ఉంటే ఓవరాల్ ఇది ఈ వాల్యూ అంత అంత మాక్సిమం ఉంటది కదా, అవునా? సో ఇప్పుడు ఇక్కడ మన లోవర్ లిమిట్ ఏంటి? సిఏ అంటే ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. వాట్ ఈస్ ద మినిమం పాసిబుల్ ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్? 0. టోటల్ గా ఇప్పుడు టోటల్ గా కన్జ్యూమ్ అయిపోతే ఫైనల్ గా సిఏ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. దట్ ఈస్ ద మినిమం పాసిబుల్ లోవర్ లిమిట్ కదా. ఓకేనా? సో నేను ఏమంటున్నా అంటే మై క్లెయిమ్ ఈస్ సిఎస్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సిఏ నాట్ టు సిఏ ఫైనల్ 2CA బై 1 + CA స్క్వేర్ ఎప్పుడు మాక్సిమం అవుతుంది అంటే, వెన్ ద అప్పర్ లిమిట్ ఈస్ మాక్సిమం పాసిబుల్ అండ్ లోవర్ లిమిట్ ఈస్ ద మోస్ట్ మినిమం పాసిబుల్, దెన్ మై అల్టిమేట్ ఇంటిగ్రేషన్ విల్ బి ద మాక్సిమం అంటున్నా. ఒప్పుకుంటారా? ఇప్పుడు నేను ఇందాక ఇచ్చిన ఏబి ఎగ్జాంపుల్లో మాక్సిమం ఉందనుకోండి, అసలు అంతకు మించి రాదు, ఇంకా పెట్టుకున్నా నేను. బి మోస్ట్ మినిమం, ఇంకా అంతకన్నా తక్కువ ఉండడం కుదరదు, అది పెట్టాను. దెన్ దట్ సబ్ట్రాక్షన్ విల్ బి ద మాక్సిమం పాసిబుల్ వాల్యూ. విల్ యూ యాక్సెప్ట్ విత్ మీ? Yes, sir. సో ఇక్కడ కూడా నేను అదే అంటున్నా. ఇప్పుడు మళ్ళీ దీన్ని అంతా ఇంటిగ్రేట్ చేసి ఇదంతా ఇంటిగ్రేట్ చేసుకొని ఒక 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 మంచి ఆల్జిబ్రిక్ ఫామ్ తెచ్చుకొని దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసి జీరోకి ఈక్వేట్ చేసే కన్నా, థింక్ విత్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, ఐ వాంట్ దిస్ టు బి మాక్సిమం, దిస్ సిఎస్ఎఫ్ టు బి మాక్సిమం, అండ్ ఐ హ్యావ్ దిస్ సిఎస్ఎఫ్ యాజ్ ఇంటిగ్రల్ సిఏ నాట్ టు సిఏఎఫ్ so and so. I'm saying that this integration can be maximum by making the limits to the extremes. అప్పర్ లిమిట్ ని దాని హైయెస్ట్ పాసిబుల్ వాల్యూ, లోవర్ లిమిట్ ని దాని లోయెస్ట్ పాసిబుల్ వాల్యూ పెట్టి నేను ఈ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేట్ చేస్తే ఐ విల్ డైరెక్ట్లీ గెట్ సిఎస్ఎఫ్ మాక్సిమం అంటున్నాను. ఓకేనా? దట్ ఈస్ మై క్లెయిమ్. ఇఫ్ ఎవ్రీవన్ యాక్సెప్టెడ్ విల్ గో ఫార్ ఏమంటారు, ముందుకెళ్దాం. ఓకే. ఓకేనా? సో ఇంకా ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసి జీరోకి ఈక్వేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇది 2 పెడుతున్నాను, ఇక్కడ 0 పెడుతున్నాను. ఇఫ్ టోటల్ రియాక్టెంట్ ఈస్ కన్జ్యూమ్డ్ దెన్ దట్ విల్ బి ద లోవెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ సి. నౌ ఇంటిగ్రేట్ డైరెక్ట్లీ 2CA బై 1 + CA హోల్ స్క్వేర్ DCA. ఏమవుతుంది దీని ఇంటిగ్రేషన్? CSF is equal to integral 0 to 2CA DCA by 1 + CA square plus 2CA. అవును. అక్క టోటల్ -1 బై 1 + C అవుతుంది అక్క. ఇంటిగ్రేషన్ చేసేసావా? అవునండి, ఇంటిగ్రేషన్ చేస్తాము, తర్వాత ఆలోచిద్దాం. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది?
ఈ కింది దాని డిఫరెన్షియేషన్ ఏంటి చెప్పండి నాకు. 2CA + 2 కదా. అవునక్క, +2 -2 చేసి చేస్తే అయిపోతుంది అక్క. సో CSF is equal to 2CA plus CA square plus 2CA DCA. సో మనకి ఈ డినామినేటర్ డిఫరెన్సియేషన్ గనక న్యూమరేటర్ లో ఉంటే మనం డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. సో మనకి న్యూమరేటర్ లో 2CA ఉంది, ఇంకొక +2 కావాలి. సో ఏం చేస్తామంటే 2CA +2 -2 DCA డివైడెడ్ బై 1 + CA హోల్ స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఇంటిగ్రల్ 2CA + 2 by 1 + CA హోల్ స్క్వేర్ DCA -2 ఉందా, -2 by 1 + CA హోల్ స్క్వేర్ DCA. This is the integration. ఇది వరకు ఓకే కదా. నెక్స్ట్ అవును, ఏం yes వస్తుంది, సో ఇక్కడ ఈ న్యూమరేటర్ డిఫరెన్సియేషన్ ఈ డినామినేటర్ది అవునా, అప్పుడు ఏమవుతుంది ఇది log 1 + CA హోల్ స్క్వేర్. దాన్ని 2 ln 1 + CA, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 2 మైనస్ ఇది 1 + CA పవర్ -2 + 1 -2 + 1 వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ చేసుకుంటే 1/2 by 1 + CA. yes అక్క, 2/1 + CA అక్క. ఇది కూడా లిమిట్స్ 0 to 2. ఇప్పుడు ఇది ఏంటి, డైరెక్ట్ గా CSF మ్యాక్స్, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి డిఫరెన్షియేషన్ చేసి పెంట చేయకండి, ఓకేనా. డైరెక్ట్ ఇది ఇప్పుడు మనం కనుక్కునేది CSF మ్యాక్స్. ఓకే అక్క, అర్థమైంది కదా. అర్థమైంది అక్క. సో 2 ln 3 ఈ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ln 1 0 అయిపోతుంది, ప్లస్ 2/3 మైనస్ ఇక్కడ CA బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2. అవునక్క, 2/3 -2 is equal to 2 ln 3 ప్లస్ నెగటివ్ వస్తుంది అబ్బా 1 + CA అక్క 2/. 0.8638 వస్తుంది అక్క మొత్తం టోటల్ వాల్యూ. అది ఇంటిగ్రేషన్ ఇది ఈ సెకండ్ టర్మ్ నెగటివే కదా. 2 - 6/3 -4/3. ఇది క్యాలిక్యులేటర్ లో చేయండి, ఎంత వచ్చింది 0.8 అంతేనా, ఆల్మోస్ట్ 0.8. ఓకే, సో దిస్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ ఎస్ అబ్బా. ఇది మనకు ఒక 2 moles ఆఫ్ ఏ కన్వర్ట్ అవుతే గనక మనం తీసుకుంది ఇనిషియల్ గా 2 moles per liter ఆఫ్ CA0 2 moles per liter కదా, అందులో పాసిబిలిటీ ఆఫ్ ఎస్ ఫార్మేషన్ ఇస్ మాక్సిమం పాసిబుల్ ఎస్ ఫార్మేషన్ ఇస్ దిస్. ఓకే, ఈ ప్రాబ్లం ఓకేనా అందరికి. పిఎఫ్ఆర్ కి ఎలా చేయాలి, సిఎస్టిఆర్ కి ఎలా చేయాలి. అక్క సిఎస్ఆర్ కి ఏమో మనము డిఫరెన్స్ ఫంక్షన్ వస్తుంది, సిఎస్ఎఫ్ ఫంక్షన్ ఆఫ్ సిఏ వస్తుంది. సో దాన్ని మనం ఏం చేస్తామంటే డిసిఏ తోటి అంటే డిఫరెన్షియేట్ చేసి 0 కి ఈక్వేట్ చేసుకొని చేయాలి. ఓకే, ఇక్కడ అయితే డైరెక్ట్ ఇంటిగ్రల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంతే. అంటే సిఎఫ్ అనేది ఏమో 0 పెడతాము, సిఏ ఇనిషియల్ ఏమో మనకి ఇచ్చిన మోల్స్ ఇప్పుడు పెడతాము. యాక్చువల్ గా పిఎఫ్ఆర్ కి అయితే ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేసినట్టుగా ఇంటిగ్రేట్ చేసుకొని లిమిట్స్ అప్లై చేయకుండా ముందు ఇంటిగ్రేట్ చేసుకొని దాన్ని డిఫరెన్షియేట్ చేసి 0 కి ఈక్వేట్ చేసి అలా చేయాల్సి వచ్చేది. బట్ ఒక డైరెక్ట్ షార్ట్ కట్ ఒకటి డిస్కస్ చేసాం, ఓకే కదా అందరికి. ఓకే, సో నేను ఇప్పుడు ఎస్ కి చేశాను కదా, మీరు ఆర్ కి ఇంకా టీ కి కూడా చేయండి. వాట్ ఆర్ ద మాక్సిమం పాసిబుల్ ఆర్ అండ్ టీ బోత్ ఇన్ సిఎస్టిఆర్ అండ్ పిఎఫ్ఆర్. దిస్ ఈస్ ద హోంవర్క్. ఓకే ఓకే అక్క. సో మనం ఇంకా థర్డ్ చాప్టర్ ఆల్మోస్ట్ ఎండింగ్ లోకి వచ్చాం. ఒక చిన్న కాన్సెప్ట్ ఇది ఒక్కటి ఉంది. ఇప్పుడు మనం థర్డ్ చాప్టర్ లో ఏమేమి డిస్కస్ చేసాం ఒకసారి ఏమైనా గుర్తున్నాయా, చాలా రోజులు అయింది కదా, ఒకసారి జస్ట్ చెప్పండి.
సో బేసికల్ గా ఇందులో రియాక్షన్స్ ని కాంప్లెక్స్ చేసాం. మనం ఫస్ట్ చాప్టర్ లో ఏమో కెమికల్ కైనెటిక్స్ గురించి నేర్చుకున్నాం. సెకండ్ దాంట్లో ఐడియల్ రియాక్షన్స్, ఐడియల్ రియాక్టర్స్, చిన్న రియాక్షన్ ఐడియల్ రియాక్టర్ లో చేస్తే ఏమవుతుందో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు రియాక్టర్స్ ఇంకా ఐడియలే, బట్ రియాక్షన్స్ ని కాంప్లెక్స్ చేసుకున్నాం. ఏం చేసాం, 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ గురించి మాట్లాడాం, సిరీస్ రియాక్షన్, ప్యారలల్ రియాక్షన్, RST అని చెప్పేసి. దీనికి క్వాంటిటేటివ్ అనాలిసిస్ మాట్లాడుకున్నాం. అంటే ఏంటి, టెంపరేచర్లు ఎంత ఉండాలి, ఆర్డర్ ఎలా, ఆర్డర్స్ రిలేటివ్ ఆర్డర్ తెలుసుకొని సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్ ఎలా డిసైడ్ చేయాలి, యాక్టివేషన్ ఎనర్జీని బట్టి ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. టెంపరేచర్ ప్రొఫైల్స్, అదంతా క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఓకే, క్వాంటిటేటివ్ అయిపోయిన తర్వాత వి కేమ్ టు క్వాలిటేటివ్ అనాలిసిస్. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఫస్ట్ ప్యారలల్ రియాక్షన్స్ మాట్లాడుకున్నాం. క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ప్యారలల్ రియాక్షన్స్ అంటే ఎగ్జాక్ట్ గా ఏది ఎంత ఫామ్ అవుతుంది అన్నది. ఇప్పుడు వాళ్ళు కన్వర్షన్ ఇస్తే 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దీంట్లో. ఏంటి, వాళ్ళు కన్వర్షన్ ఇచ్చేస్తే ఎంత ప్రోడక్ట్స్ ఫామ్ అయినాయి, ఏది ఎంత ఫామ్ అయింది ఫర్ దిస్ గివెన్ కన్వర్షన్ అన్నది కనుక్కున్నాం. ఒకవేళ కన్వర్షన్ ఇవ్వకపోతే మనమే వాట్ ఈస్ అ మాక్సిమం పాసిబుల్ ప్రోడక్ట్ దట్ క్యాన్ బి ఆబ్టైన్డ్ ఫర్ ద గివెన్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అన్నది చూసాం. ఓకేనా, ఇక్కడ వరకు క్లియరా? దాని తర్వాత వి కేమ్ టు క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ సిరీస్ రియాక్షన్స్. గుర్తున్నాయా? కొంచెం తేడా పడుతుంది కానీ ఇంపార్టెంట్. గుర్తున్నాయా? సిరీస్ రియాక్షన్ తీసుకున్నాము, పిఎఫ్ఆర్ లో చేయాలి, పిఎఫ్ఆర్ లో గ్రాఫ్ ఇలా ఉంటది అనుకున్నాము. ఫర్ గివెన్ సిరీస్ రియాక్షన్ ఏ గివ్స్ రైజ్ టు బి గివ్స్ రైజ్ టు సి. ఏ ఏమో కంటిన్యూస్ గా డిక్రీజ్ అవుతుంది, బి ఏమో ఏ బి లాగా ఫామ్ అవుతున్నంత సేపు ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇంకా బి సి అవుతున్న కొద్దీ ఇది డిక్రీజ్ అవుతుంది, అండ్ సి ఫార్మేషన్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇఫ్ బి ఈజ్ మై డిజైర్డ్ ప్రోడక్ట్, ఐ హ్యావ్ టు క్యాచ్ ద, ఇది ఇప్పుడు ఏంటి, కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం గ్రాఫ్. సో నాకు ఇప్పుడు బి మాక్సిమం, నాకు బి డిజైర్డ్ ప్రోడక్ట్ అయితే బి ఎక్కడైతే మాక్సిమం ఉందో కాన్సన్ట్రేషన్, ఆ టైం దగ్గర నేను బిని పట్టుకోవాలి. అంటే ఐ హ్యావ్ టు డిజైన్ మై పిఎఫ్ఆర్ such that its residence time is equal to this time. Yes, Tmax. సో దట్ ఏ కరెక్ట్ గా బి లా కన్వర్ట్ అవుతుంది, అంటే కొంచెం సి ఎలాగో ఫామ్ అవుతుంది, బట్ ఎంతైనా మాక్సిమం బి వచ్చేలాగా నేను బిని బయటకు తీసుకునేలాగా ఐ విల్ డిజైన్ మై పిఎఫ్ఆర్ అనమాట. సో ఈ టీ కనుక్కోవడం కోసం మనం ఏం స్టెప్స్ ఫాలో అయ్యాం, ఫస్ట్ డిసిబి బై డిటి ఈజ్ ఈక్వల్ టు అని రాసుకున్నాం. దెన్ వి గాట్ ఎగ్జాక్ట్లీ సిబి యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం. మనకి ఇక్కడ డిసిబి బై డిటిలో సిబి ఇట్ విల్ బి అ ఫంక్షన్ ఆఫ్ ఏదేదో ఉంటుంది, సిబి ఉంటాయి, సిఏ నాట్లు అవన్నీ ఉంటాయి, అన్ని అటు ఇటు చేసుకొని విల్ గెట్ ఇట్ యాజ్ ప్యూర్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి బై ఇంటిగ్రేటింగ్ ఇట్. దెన్ మళ్ళీ ఇప్పుడు మనకి బి మాక్సిమం కావాలి కాబట్టి యాజ్ యూజువల్ డిసిబి బై డిటిని జీరోకి ఈక్వేట్ చేసి ఎట్ వాట్ టైం సిబి ఈస్ గెటింగ్ మాక్సిమం అన్నది కనుక్కున్నాం. ఆ టైం ప్రకారం మనం పిఎఫ్ఆర్ ని డిజైన్ చేసుకోవాలి. సో ఇందులో 3 కేసెస్ ఉన్నాయి. ఏ గివ్స్ రైజ్ టు బి గివ్స్ రైజ్ టు సి లో ఇది ఫస్ట్ ఆర్డర్, ఇది ఫస్ట్ ఆర్డర్ అయితే అసలు గోల్ ఏం లేదు, ఎందుకంటే బోత్ ఆర్ ఫస్ట్ ఆర్డర్, రియాక్షన్స్ విల్ నాట్ ప్రొసీడ్ టువర్డ్స్ కంప్లీషన్, కాబట్టి మన రేట్ ఈక్వేషన్స్ కి ఏమీ తేడా పడదు ఎక్కడ. సెకండ్ దాంట్లో కూడా ఏ గివ్స్ రైజ్ టు బి గివ్స్ రైజ్ టు సి, ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఇది సెకండ్ ఆర్డర్, ఇది జీరో ఆర్డర్ రియాక్షన్. ఇక్కడ కూడా ఇదేమి మధ్యలోనే ఆగిపోదు రియాక్షన్, కాబట్టి దిస్ రియాక్షన్ విల్ గో కంటిన్యూస్లీ. సో ఇక్కడ కూడా మనకి ఏం కాంట్రవర్సీ రాలేదు, వీ హ్యావ్ హ్యాపీలీ ఎక్సెల్డ్ ఇన్ దిస్ వన్ ఆల్సో. థర్డ్ దగ్గర వచ్చేసరికి కొంచెం తేడా పడింది. ఎందుకు, ఏ గివ్స్ రైజ్ టు బి గివ్స్ రైజ్ టు సి లో ఫస్ట్ ఇది జీరో ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో మనము జనరలైజ్డ్ గా రేట్ రాసుకుంటే కుదరదు, ఎందుకు, జీరో ఆర్డర్ రియాక్షన్ విల్ కమ్ టు కంప్లీషన్ ఎట్ సమ్ పర్టికులర్ టైం. ఒక టైం అయింది అంటే ఈ రియాక్షన్ కంప్లీట్ అయిపోతుంది, అప్పుడు రేట్ ఈక్వేషన్ లో దేర్ షుడ్ నాట్ బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దిస్ రేట్ ఎనీమోర్. సో అక్కడ డైరెక్ట్ గా మనం ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ లాంటివి ఏం లేకుండా గ్రాఫికల్ గా డిసైడ్ చేసేసాం. ఎందుకు, ఇది ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ కాబట్టి ఎట్ వాట్ టైం సిఏ నాట్ విల్ బికమ్ జీరో, దట్ ఈస్ ద టైం వేర్ బి విల్ బి మాక్సిమం అని డిస్కస్ చేసాం. గుర్తుందా?
ఎస్ అక్క. సో ఈ టైమ్ డైరెక్ట్ గా మనకి వచ్చేసింది. సో దిస్ ఈస్ ద థింగ్. ఇప్పుడు ఇక్కడ వరకు అయింది మొత్తానికి మనకి. మనం ప్యారలల్ రియాక్షన్స్ ఇన్ సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్ డిస్కస్ చేసాము. సిరీస్ రియాక్షన్ ఓన్లీ పిఎఫ్ఆర్ లో డిస్కస్ చేసాము. మామూలుగా మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా సిరీస్ రియాక్షన్ బెటర్ నాట్ టు పర్ఫార్మ్ ఇన్ సిఎస్టిఆర్. ఎందుకు? సిఎస్టిఆర్ లో పర్ఫార్మ్ చేస్తే ఏమవుతుంది సిరీస్ రియాక్షన్ ని? ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ రావక్క, కంప్లీట్ కన్వర్షన్ అయిపోతుంది, ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది, హెవీ బ్యాక్ బేసికల్ గా అంటే మనకు కంట్రోల్ ఉండదు. బేసికల్ గా ఏది దాని ఇష్టం వచ్చిన టైంకి వస్తూ ఉంటాయి బయటికి. సో మనకు కంట్రోల్ ఉండదు ప్రోడక్ట్ మీద. సో కన్వర్ట్ అయిన వెంటనే బీని తీసేస్తే బెటర్ కదా, బి మనకి కావాల్సింది అన్నప్పుడు. బట్ మనం చెప్పలేము, మన దగ్గర సిఎస్టిఆర్ లే ఉంటే వి విల్ సమ్ టైమ్స్ అంటే పిఎఫ్ఆర్ ని ఏమంటారు సిరీస్ ఆఫ్ సిఎస్టిఆర్స్ లాగా చేసుకోవచ్చు కదా. కాబట్టి మనం బెటర్ టు ఫైండ్ అవుట్ ఈవెన్ ఒక సిరీస్ రియాక్షన్ ని సిఎస్టిఆర్ లో అయితే ఎలా క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేయాలో జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అది మామూలుగా ఎగ్జామ్ లో ఎక్కువ అడగరు, బట్ తెలుసుకొని పెట్టుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ఏముంటది అంటే డైరెక్ట్ గా ఎక్కడైనా మనం అల్టిమేట్ గా చేయాల్సింది వి షుడ్ గెట్ సిబి యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం, ఫంక్షన్ ఆఫ్ రెసిడెన్స్ టైం. దాన్ని డిఫరెన్షియేట్ చేసి జీరోకి ఈక్వేట్ చేసేయడమే. సో ఒక కేసుకి చెప్పేస్తాను. ఫస్ట్ కేసుకి చెప్తాను. ఏ గివ్స్ రైజ్ టు బి, బి గివ్స్ రైజ్ టు సి, రెండు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనుకోండి. సిఎస్టిఆర్ లో అయితే డైరెక్ట్ గా మనకి ఏం తెలుసు, ఇప్పుడు ఈ రియాక్షన్ అనుకోండి, టౌ బై సిఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు టౌ వన్ అందామా పోనీ. టౌ వన్ అవసరం లేదు, రెసిడెన్స్ టైం ఒకటే సిఎస్టిఆర్ లో చేస్తున్నాం. ఈ రియాక్షన్ మొత్తం it is taking place in single CSTR. So residence time will be the residence time of that CSTR. So tau by CA naught is equal to ఏమవుతుందో చెప్పండి ఫస్ట్ రియాక్షన్ కి, XA by ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కాబట్టి KCA. యాక్సెప్టెడ్? ఎస్ అక్క. సో tau is equal to CA naught XA by KCA. CA naught XA ఏమని రాసుకోవచ్చు? CA naught minus CA అని రాసుకోవచ్చా? ఎస్ అక్క. CA naught into 1 minus XA is equal to CA కదా. దీన్ని అటు దీన్ని ఇట్లా CA naught XA కనుక్కుంటే ఈ CA naught అటు వెళ్తుంది, CA naught minus CA వస్తుంది మనకి. దాన్ని డైరెక్ట్ గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లిక్విడ్ ఫేస్ రియాక్షన్ సిఎస్టిఆర్ కి డైరెక్ట్ గా వీ కెన్ రైట్ టౌ ఇస్ ఈక్వల్ టు CA naught minus CA by KCA. ఎందుకు? ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ రేట్ కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది, ఐ విల్ రైట్ ఇట్ యాజ్ CA by CA naught చేయండి. అంటే దీన్నే ఈ CA ని అటు ఇటు తీసుకొచ్చి CA by CA naught చేస్తే యూ షుడ్ గెట్ ఏమొస్తుంది చెప్పండి. CA by CA naught రేషియో చెప్పండి. 1/1 plus k tau. K1 దీన్ని K1 అంద 1/1 plus K1 టౌ వచ్చిందా? ఇది ఇలా పెట్టుకోండి. ఏం చేస్తావు, సెకండ్ ఇంకో రియాక్షన్ ఉంది కదా, B gives rise to C. దాంట్లో కూడా టౌ ఇస్ ఈక్వల్ టు CB minus CB naught డివైడెడ్ బై K2 CB. CB naught ఇనిషియల్ గా 0. ఇక్కడ B ప్రోడక్ట్ కాబట్టి నేను CB naught మైనస్ CB రాయట్లేదు, CB మైనస్ CB naught రాస్తున్నా. అది అర్థమవుతుంది కదా? అర్థమైందా? అర్థం అవ్వలేదా? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ చేస్తాం కదా. ఏ అయితే రియాక్టెంట్ కాబట్టి ఇనిషియల్ గా ఎక్కువ ఉంటుంది, ఫైనల్ గా తక్కువ ఉంటుంది. సో CA naught మైనస్ CA వస్తుంది. ఇక్కడ B ఏమో ప్రోడక్ట్ కాబట్టి ఇనిషియల్ గా ప్రోడక్ట్ 0 ఉంటుంది, కొంచెం టైం అయ్యాక ఫామ్ అవుతుంది. సో CB మైనస్ CB naught టౌ ఇస్ ఈక్వల్ టు CB మైనస్ CB naught బై K2 CB. ఓకేనా? ఓకేనా? అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? ఓకే. సో ఇక్కడ ఏమొస్తుంది, సారీ ఇక్కడ ఒక తప్పు రాశాను. రేట్ ఆఫ్ B ఏంటి? ఇక్కడ ఏం రాయాలి బేసికల్ గా మీకు గుర్తుంది కదా, టౌ బై CA naught ఇస్ ఈక్వల్ టు XA బై మైనస్ RA.
అలా కదా. సో ఇక్కడ xb బై రేట్ ఆఫ్ b. వాట్ ఈస్ రేట్ ఆఫ్ b? ఫార్మేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ b ఎంత? K1CA వల్ల ఫామ్ అవుతుంది మైనస్ K2CB వల్ల అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది మధ్యలో ప్రోడక్ట్ కాబట్టి రేట్ ఆఫ్ B ఫార్మేషన్ విల్ బి K1CA, అంటే ఈ రియాక్షన్ వల్లనేమో ఫామ్ అవుతుంది K1, ఇది K2. సో రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ B అంటే ఎంత ఫామ్ అవుతుంది మైనస్ ఎంత అయిపోతుంది. దట్ విల్ బి ద అక్యుములేటెడ్ వాల్యూ ఆఫ్ B కదా. యాక్సెప్టెడ్. ఓకే. ఓకే అక్క. సో దిస్ ఈస్ ద థింగ్. సో దీంట్లో ఇది చేసుకుంటే మనకి CB/CA వస్తుంది. దీన్ని మళ్ళీ అటు ఇటు చేయండి. CB0 0, CB/CA, CB టౌ ఉంది. CB/CA ఎంత వస్తుంది? K1 టౌ డివైడెడ్ బై 1 ప్లస్ K2 టౌ. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. సో మనకి ఇప్పుడు ఏమొచ్చాయి? CA/CA0 ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ K1 టౌ. CB/CA ఈజ్ ఈక్వల్ టు K1 టౌ బై 1 ప్లస్ K2 టౌ. నాకు ఏం కావాలి అల్టిమేట్ గా? ఐ వాంట్ CB యాజ్ ఫంక్షన్ ఆఫ్ ఆల్ టౌ. అంతేనా? మనం అదే కదా ట్రై చేస్తున్నాం. ఎందుకంటే మనకి CB మ్యాక్స్ కనుక్కోవాలి అంటే ఎట్ వాట్ టైం అనేది మనం కనుక్కోవాలి. సో మనకి ఈ CA లాంటివి ఉండకూడదు. CA మళ్ళీ చేంజ్ అయ్యే టర్మ్ కదా, కాన్స్టెంట్ కాదు. సో ఈ రెండు ఈక్వేషన్స్ ని మల్టిప్లై చేయండి. చేస్తే ఏమవుతుంది? CA క్యాన్సిల్ అవుతుంది LHS లో. we will get CB/CA0 is equal to K1 tau by 1 plus K1 tau into 1 plus K2 tau. ఇక్కడ వరకు ఓకేనా? ఓకే అక్క. సో ఫైనల్ గా we got CB is equal to CA0 కాన్స్టెంట్, ప్రాబ్లం లేదు మనకి. CA0 K1 tau by 1 plus K1 tau into 1 plus K2 tau. So did we get CB completely as a function of time? మిగిలినవన్నీ కాన్స్టెంట్సే. వచ్చిందా రాలేదా? వచ్చింది అక్క. అంతే. ఇంకా దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసేయండి. dCB/dt ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేసి ఏ టైం దగ్గర మాక్సిమమో కనుక్కోండి. ఆన్సర్ ఏం రావాలి అంటే √1/K1 K2 అని రావాలి, టౌ మ్యాక్స్. ఓకేనా? సో మొత్తానికి CSTRకి ఇలా చేయాలబ్బా, ఈజీ. ఏంటి, మనం ఇప్పుడు అందులో రాసినట్టుగా రేట్ ఈక్వేషన్ రాసి దాన్ని ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేసి 0కి ఈక్వేట్ చేసాం. కానీ ఇక్కడ అంత అవసరం లేదు. డైరెక్ట్ గా టౌ ఈజ్ ఈక్వల్ టు CA0 - CA అలా రాసేసుకొని యూ గెట్ ఇట్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం. ఏది? యువర్ డిజైర్డ్ ప్రోడక్ట్ B యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం తెచ్చుకొని డైరెక్ట్ డిఫరెన్షియేట్ ఇట్ అండ్ ఈక్వేట్ టు 0. ఇంకా టోటల్ గా ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ అనమాట, మనకి ఎక్కడ డిఫరెన్షియల్ తగలవు. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ వాట్? సిరీస్ రియాక్షన్ పర్ఫార్మ్డ్ ఇన్ CSTR. ఓకేనా? ఓకే. సో ఆ టౌ దగ్గర CB మాక్సిమం వస్తుంది. ఆ టౌని మీరు మళ్ళీ CB ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ CB మ్యాక్స్. టౌ మ్యాక్స్ CB మ్యాక్స్ వస్తాయి. సో ఏం చెప్పాను? టౌ మ్యాక్స్ యూ షుడ్ గెట్ ఇట్ యాజ్ 1/√K1 K2. CB మ్యాక్స్ ఏమొస్తుందంటే K1/√K1 ప్లస్ √K2 హోల్ స్క్వేర్. దిస్ ఈస్ CB మ్యాక్స్. ఈ టౌన్ తీసుకెళ్ళి మనం CB ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది. ఇలా చేయాలి బేసికల్ గా. ఒకవేళ CSTR సిరీస్ రియాక్షన్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అడిగితే. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? ఓకే. ఓకే. సో దీంతో ఈ సిరీస్ రియాక్షన్స్, ప్యారలల్ రియాక్షన్స్ ఈ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం బేసికల్ గా ఈ చాప్టర్ లో కొంచెం కాంప్లెక్స్ రియాక్షన్స్ గురించి చదువుకుంటున్నాం. అందులో 2 టైప్స్ నేర్చేసుకున్నాం, ప్యారలల్, సిరీస్. దీనికి క్వాలిటేటివ్ అనాలిసిస్, దీనికి క్వాంటిటేటివ్ అనాలిసిస్ అయిపోయింది. దీనికి క్వాలిటేటివ్ అనాలిసిస్, దీనికి క్వాంటిటేటివ్ అనాలిసిస్ అయిపోయింది. ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో కూడా వీ హ్యావ్ డిస్కస్డ్ బోత్ CSTR and PFR, both for series reaction and parallel reaction. Okay, now this is the gist.
ఫైనల్ గా ఒక రియాక్షన్ మిగిలింది. ఏంటంటే అవి రివర్సిబుల్ రియాక్షన్స్. మనం ఇప్పటిదాకా ఓన్లీ ఏ గివ్స్ రైజ్ టు బి టైప్ చదువుకున్నాం కదా ఐడియల్ రియాక్టర్స్ చాప్టర్ లో. వాట్ ఇఫ్ ఏ గివ్స్ రైజ్ టు బి ఈజ్ అ రివర్సిబుల్ రియాక్షన్ అన్నది ఒక టాపిక్. ఈ రివర్సిబుల్ రియాక్షన్ టాపిక్ ఒక్కటి చదువుకుంటే ఈ రియాక్షన్స్ చాప్టర్ అయిపోతుంది, కాంప్లెక్స్ రియాక్షన్స్ చాప్టర్ అయిపోతుంది. థర్డ్ చాప్టర్ విల్ బి కంప్లీటెడ్. ఓకేనా? సో చెప్పండి, రివర్సిబుల్ రియాక్షన్ గురించి ఏం తెలుసు ఇప్పటివరకు మీకు? రివర్సిబుల్ రియాక్షన్ అంటే ద రియాక్షన్ విల్ బి ఆఫ్ ద ఫార్మ్. బోర్ వస్తుందా ఈరోజు క్లాస్ ఏమైనా? అక్క ఒకసారి పైకి వెళ్ళక్క. అక్క ఈ దీని టాపిక్ పేరు ఒకసారి మళ్ళీ చెప్పక్క, నేను డిరైవ్ చేసుకుంటేది. సిరీస్ రియాక్షన్ కి సిఎస్టిఆర్ లో చేస్తే క్వాంటిటేటివ్ అనాలిసిస్. మనం మొన్న చేసింది పిఎఫ్ఆర్, సిఎస్టిఆర్ అయితే ఇలా చేయాలన్నమాట. పిఎఫ్ఆర్ లో అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇంటిగ్రేషన్ అవన్నీ ఉంటాయి. సిఎస్టిఆర్ లో అయితే డైరెక్ట్. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారా ఎక్కడైనా? మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి నోట్స్ చూసుకుంటే అన్ని క్లియర్ అవుతాయి. చెప్పినంత వరకు అయితే అర్థమవుతుంది కదా? ఓకే, ఇప్పుడు రివర్సిబుల్ రియాక్షన్స్ కి వద్దాం. ఈ టాపిక్ అయిపోతే ఇంకా మనం ఈరోజు థర్డ్ చాప్టర్ క్లోజ్ చేయొచ్చు. ఇంకో 2 చాప్టర్స్ మిగులుతాయి మనకు, అంతే. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం మాత్రం చేయాల్సిందే, లేకపోతే సిఆర్ఈ మీద గ్రిప్ రాదు. కాన్సెప్ట్స్ అన్ని మంచిగానే అర్థమవుతాయి, కానీ మంచిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే క్లారిటీ వస్తుంది. సో దిస్ ఈజ్ అ రివర్సిబుల్ రియాక్షన్ బేసికల్ గా. సో రివర్సిబుల్ రియాక్షన్ లో ఏమవుతుంది నాకు చెప్పండి ఫస్ట్. అక్క సైమల్టేనియస్ ప్రొడక్ట్స్ రియాక్టెన్స్ లెక్క కన్వర్ట్ అయితే, రియాక్టెన్స్ ప్రొడక్ట్స్ లెక్క కన్వర్ట్ అవుతాయి అక్క ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంకి వచ్చేసరికి. ఓకే, సో ఫస్ట్ ఏ బి లాగా కన్వర్ట్ అవుతుంది. స్లోగా బి అక్యుములేట్ అయ్యి ఒక మంచి కాన్సన్ట్రేషన్ వచ్చాక ఈవెన్ ఇట్ విల్ స్టార్ట్ కన్వర్టింగ్ బ్యాక్ టు ఏ అన్నమాట. సో వీ కెన్ ఆల్సో రైట్ దిస్ ఈక్వేషన్ యాజ్ ఏ గివ్స్ రైజ్ టు బి, అగైన్ బి ఈస్ గివింగ్ రైజ్ టు ఏ. అంటే ఇది కూడా కొంచెం ఒక రకంగా సిరీస్ రియాక్షన్ కి మనం మ్యాచ్ చేయొచ్చు. అంటే ఏ గివ్స్ రైజ్ టు బి గివ్స్ రైజ్ టు సి కాకుండా మళ్ళీ బి గివ్స్ రైజ్ టు ఏనే అనమాట. ఇది ఇలా ఉంటది. సో దీని గ్రాఫ్ ఎట్లా ఉంటది ఈ కైండ్ ఆఫ్ రియాక్షన్ ది? ఇందాక రియాక్షన్స్ లో ఏంటి, మన రియాక్టెంట్ టోటల్ గా కన్జ్యూమ్ అయిపోయేది ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం ఇక్కడ సిఏ గనక రాస్తే మన సిఏ ఇనిషియల్ గా మాక్సిమం సమ్ సిఏ నాట్ ఉండి యాజ్ టైం పాసెస్ ఒక పాయింట్ దగ్గర 0 అయిపోయేది. అక్కడ మన ప్రోడక్ట్ మాక్సిమం ఉండేది, అవునా? బట్ ఇన్ రివర్సిబుల్ రియాక్షన్ క్యాన్ రియాక్టెంట్ గో టు 0? క్యాన్ ఇట్ బికమ్ 0? నో. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర బి కూడా మళ్ళీ ఏ లాగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీని గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటే సిఏ నాట్, గ్రాఫ్ సిఏ వర్సెస్ టైం కి గీస్తే సిఏ నాట్ డిక్రీజ్ అవుతుంది. ఒక పాయింట్ దగ్గర కాన్స్టెంట్ అయిపోతుంది. అంటే అక్కడ ఈ కాన్స్టెంట్ అయ్యే దగ్గర ఏం జరుగుతుంది అంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అనమాట. ఏ కాన్స్టెంట్ గా ఉంటుంది అంటే ఏంటి, ఏ ఇంకా కన్జ్యూమ్ అవ్వట్లేదు అని అర్థం. కన్జ్యూమ్ అవ్వట్లేదు అంటే బి లాగా ఫామ్ అవుతలేదు అనా? కాదు. ఎంత ఏ బి లాగా కన్వర్ట్ అయిందో మళ్ళీ అంత బి రివర్స్ ఏ లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ as an equilibrium condition. ఓకేనా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ రివర్సిబుల్ రియాక్షన్. సో అన్స్టడీలో ఏమవుతుందంటే ఫస్ట్ ఏ బి లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది, అండ్ దెన్ ఆఫ్టర్ a sufficient concentration of B is achieved, even B starts getting converted into A. There will be a point of time where there will be an equilibrium achieved. ఈక్విలిబ్రియం అచీవ్ అవ్వడం అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఒక 2 moles ఆఫ్ ఏ బి లాగా కన్వర్ట్ అయింది అనుకో, మళ్ళీ 2 moles ఆఫ్ బి ఏ లాగా కన్వర్ట్ అయిపోయి ఓవరాల్ గా నీకు అసలు ఎప్పుడు చూసినా కాన్స్టెంట్ లాగానే కనిపిస్తుంది అనమాట. ఎప్పుడు చూసినా నీకు ఎంత ఏ మిగిలిందో అంతే ఉంటుంది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ రియాక్షన్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. దిస్ ఈస్ డైనమిక్. ద రియాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ డైనమిక్లీ.
but the thing is the rate of forward reaction has become rate of backward reaction. That is called as an equilibrium situation. So at that condition, ఇప్పుడు రెండు ఫస్ట్ ఆర్డర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ A gives rise to B, B gives rise to A. దీని రేట్ కాన్స్టెంట్ K1, దీని రేట్ కాన్స్టెంట్ K2. ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఇది కూడా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనుకుందాం. ఓకేనా? సో ఏమవుతుంది, దీని రేట్ ఈక్వేషన్ ఏమవుతుంది, A gives rise to B ది K1 CA. ఎందుకు, ఇప్పుడు ఇది రియాక్టెంట్ కాబట్టి ఈ రియాక్షన్ కి. నెక్స్ట్ B gives rise to A కదా, దీనికి B రియాక్టెంట్ కాబట్టి ఇది K2, ఇది K1, K2 CB ఈక్వల్. ఇది రేట్, ఇది ఇప్పుడు ఏంటి, ఇదేంటి, రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్. రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్. ఇదేంటి, రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఓకేనా? సో at equilibrium, rate of forward reaction will be equal to rate of backward reaction. ఓకేనా? ఎస్ అక్క. సో దీన్ని ఇట్లా రాసుకుందాం, CA is equal to CA naught into 1 minus XA, లిక్విడ్ ఫేస్ రియాక్షన్ అనుకోండి, is equal to K2 into CB ఎంత అవుతుంది చెప్పండి. CB will be equal to CA naught XA, అంటే ఎంత ఏ కన్వర్ట్ అయిందో అది బీనే అవుతుంది కదా. సో ఫైనల్ CB is CA naught XA ప్లస్ CB naught. ఒకవేళ ఇనిషియల్గా ఏదైనా బి ఉండుంటే అది యాక్సెప్టెడ్. ఈ ఈక్వేషన్ ఓకేనా? CA అంటేనేమో CA naught into 1 minus XA, అంటే ఫైనల్గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ A వెన్ స్టార్టెడ్ విత్ CA naught. CB ఎట్లా, ఏనే కదా బి కింద కన్వర్ట్ అయ్యేది. సో ఎంత ఏ కన్వర్ట్ అవుతుంది, CA naught ఇంటూ కన్వర్షన్ CA naught XA ప్లస్ CB naught. సో దీని నుంచి మనకి ఏదైతే ఇప్పుడు ఈ ఈక్వాలిటీ సింబల్ పెట్టుకొని మనం ఏదైతే కన్వర్షన్ కనుక్కుంటామో, దిస్ XA ఈజ్ ద ఈక్విలిబ్రియం కన్వర్షన్. అంటే ఇంకా ఇదే మ్యాక్సిమం మనకి రివర్సిబుల్ రియాక్షన్స్ లో 100% కన్వర్షన్ అన్నది పాసిబుల్ అవ్వదు. ఎందుకు కొంచెం బి ఫామ్ అవ్వగానే మళ్ళీ అది ఏ కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి. సో వాట్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ కన్వర్షన్ ఆఫ్ బి, ఎంత కన్వర్షన్ పాసిబుల్ అంటే దిస్ ఈజ్ ఇలా కనుక్కోవాలి మీరు. సో ఫర్ ఎ రివర్సిబుల్ రియాక్షన్ the highest limit of conversion possible is its equilibrium conversion. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం రాసుకున్న దానిలో ఇప్పుడు సపోజ్ K1 మనం ఏమొచ్చింది మనకి, ఎట్ ఈక్విలిబ్రియం రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఇస్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రాసుకుంటే K1 CA naught into 1 minus XA is equal to K2 CB. CB is nothing but CA naught XA ప్లస్ CB naught. ఇనీషియల్ గా CB ఏమన్నా ఉంటే అది ప్లస్ హౌ మచ్ A got converted to B. ఒకవేళ K1 is equal to K2 is equal to 1 అనుకుందాం. అనుకుంటే ఏమవుతుంది, CB naught ఏమో 0 అనుకుందాం, ఇనిషియల్ గా B ఏం లేదు. K1 ఇంకా K2 ఏమో 1 అనుకుందాం. అప్పుడు ఏమొస్తుంది మనకి, CA naught into 1 minus XA is equal to CA naught XA CA naught క్యాన్సిల్ అవుతే మనకి XA is equal to half వస్తుంది ఇక్కడ, అంటే 0.5, అంటే 50% మాక్సిమం అనమాట. ఇంక ఈ రియాక్షన్ కి 50% కన్వర్షన్ ఇస్ ద మాక్సిమం. ఆఫ్టర్ 50% కన్వర్షన్ ఏమవుతుంది, ఇలా ఇంకా కాన్స్టెంట్ ఉంటాయి అనమాట. బి కూడా ఇంక్రీజ్ అవ్వదు, ఏ కూడా ఇంక్రీజ్ అవ్వదు. ఇనిషియల్ గా ఏమో కాసేపు ఏ డిక్రీజ్ అవుతుంది, బి ఇంక్రీజ్ అవుతుంది. రెండు ఫస్ట్ ఆర్డరే కాబట్టి ఇలా ఈ రెండు కలిసి మర్జ్ అయిపోతాయి. అంటే ఇంకా రెండిటి కాన్సన్ట్రేషన్ ఒక పాయింట్ దగ్గర ఈక్వల్ అయిపోద్ది అనమాట. అలా అని రియాక్షన్ జరగట్లేదని కాదు, జరుగుతుంది. కానీ ఎంత ఏ బి లా కన్వర్ట్ అయిందో మళ్ళీ బి దాన్ని వాపస్ ఇచ్చేస్తుంది అనమాట, నాకేం అవసరం లేదు అని. సో అందుకే ఎప్పుడు చూసినా అలా కాన్స్టెంట్ గా కనిపిస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఇన్ అ రివర్సిబుల్ రియాక్షన్. సో దిస్ ఈజ్ ద పాయింట్ వేర్ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు rate of backward reaction. ఓకేనా? at this
ఈ ఈ కండిషన్ దగ్గర మీకు ఏదైతే కన్వర్షన్ వస్తుందో దట్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ కన్వర్షన్ పాసిబుల్, అంతే, ఇంకా అంతకు మించి దాటలేరు. ఎట్ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, మీరు మెయింటైన్ చేస్తున్న టెంపరేచర్ అండ్ ప్రెషర్ కి దిస్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ కన్వర్షన్. అది కూడా ఇప్పుడు సపోజ్ మీకు మాక్సిమం పాసిబుల్ కన్వర్షన్ ఇందాక మనకి K1 K2 1 అనుకుంటే 50% వచ్చింది. ఈ 50% కన్వర్షన్ రావాలి అంటే యూ రిక్వైర్ ఇన్ఫైనైట్ టైం అన్నమాట. ఎందుకు? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ గుర్తుందా? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ మామూలుగా నార్మల్ గా రివర్సిబుల్ రియాక్షన్ కాకపోతే కంప్లీషన్ కి 100% రావాలి అంటే ఇన్ఫైనైట్ టైం పట్టింది, గుర్తుందా? ఎస్ అక్క. ఇప్పుడు ఈ రివర్సిబుల్ రియాక్షన్ లో 50% మాక్సిమం పాసిబుల్, ఆ 50% రావాలంటే కూడా ఇన్ఫైనైట్ టైం పడుతుంది. అంటే మీకు మాక్సిమం 49 వస్తుంది రియాలిటీలో. దిస్ ఈస్ ద ఐడియల్ కేస్ అన్నమాట. సో దిస్ ఈస్ ద మాక్సిమం లిమిట్ సెట్. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు ఓకే, కానీ నాకు ఈ 50% వద్దు, నాకు కొంచెం ఎక్కువ కావాలి. నేనేమన్నాను? ఎట్ దిస్ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దిస్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ కన్వర్షన్. కానీ నాకు ఇంత సరిపోదు. నాకు 50% అంటే నాకు ఇప్పుడు ఏంటి 50% కన్వర్షన్ అంటే నేను ఇస్తున్న రియాక్టెంట్ లో లేదు, నాకు మినిమం ఒక 70% కన్వర్షన్ వస్తేనే నా ప్లాంట్ ఫీజిబుల్ అనుకోండి. ఎలా ఇంక్రీజ్ చేయాలి ఈ కన్వర్షన్ ని? కొంచెం ఏమైనా ఇంటర్మీడియట్ లో చెప్పినవి గుర్తున్నాయా రివర్సిబుల్ రియాక్షన్స్ లో? కొన్ని ఆలోచించండి ఇప్పుడు ఏం చేయొచ్చు. ఒక రివర్సిబుల్ రియాక్షన్ ఉంది, దానికి నాకు ఎట్ ఎ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఐ గాట్ ద ఈక్విలిబ్రియం కన్వర్షన్ యాజ్ సమ్ 50%, బట్ ఐఎమ్ డిజైరింగ్ టు హ్యావ్ సమ్ 70% ఆర్ 80%. అక్క బి ప్రోడక్ట్ ఫామ్ అవుతున్నప్పుడు రిమూవ్ చేయాలక్క, అప్పుడు ఈక్విలిబ్రియం దాని దగ్గర షిఫ్ట్ అవుతుంది అక్క. దాన్ని ఏమంటారు? దానికి ఒక పేరు ఉంటది, ఆ ప్రిన్సిపల్ పేరేంటి? లీచాట్లియర్. ప్రిన్సిపల్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. సో లీచాట్లే ప్రిన్సిపల్ లో ఓన్లీ తీయడమే ఉంటుందా, ఇంకేమైనా ఉంటాయా? లీచాట్లియర్ ప్రిన్సిపల్ ఇప్పుడు మనం కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అక్క వాటికి కూడా. ఇవాళ Constant temperature. నన్ను గేల్ ఇంటర్వ్యూలో సావగొట్టినాడు ఈ లీచాట్లియర్ ప్రిన్సిపల్ తో. సరే Gale interview అక్క. అదే మొన్న చెప్తున్నాం అదేనా అక్క? ఇవాళ అయింది, చెప్తా ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయాక. సో లీచాట్లియర్ ప్రిన్సిపల్స్ ఏంటబ్బా గుర్తున్నాయా? ఒకటేనా? అది కరెక్టే. ఒకటి, ప్రోడక్ట్ ని రిమూవ్ చేస్తున్న కొద్దీ ఇక్కడ మనము లీచాట్లియర్ ప్రిన్సిపల్ ఏంటంటే మనం ఏం తగ్గించడానికి ట్రై చేస్తే అది మళ్ళీ రియాక్షన్ దాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. సో నువ్వు ప్రోడక్ట్ తీసేస్తున్న కొద్దీ ఇట్ విల్ థింక్ దట్ ద ప్రోడక్ట్ ఈస్ గెటింగ్ లోవర్ అండ్ ఇట్ విల్ ట్రై టు మేక్ ఇట్ మోర్ అండ్ మోర్, హెన్స్ ఇట్ విల్ ప్రమోట్ ఫార్వర్డ్ రియాక్షన్. ఇదొకటి. ఇంకా టెంపరేచర్ ప్రెషర్ కూడా సేమ్ అంతే అక్క. అర్థమైందా? టెంపరేచర్ ప్రెషర్ వాల్యూమ్ కాన్సన్ట్రేషన్ 4 చేంజెస్ ఉంటాయి అక్క లీచాట్లియర్ ప్రిన్సిపల్ లో. వెరీ గుడ్. సో టెంపరేచర్ ఎలా చేంజ్ చేయాలి ఏమైనా గుర్తున్నాయా? చెప్తాను అక్క, 1 minute. మీరు అది Google చేయొద్దు. డిపెండ్స్ ఆన్ ఎండోథర్మిక్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనుకోండి, ఏం చేస్తారు? హీట్ రిమూవ్ చేయాలి. టెంపరేచర్ ఏం మెయింటైన్ చేస్తారు? లో టెంపరేచర్ మెయింటైన్ చేయాలా, హై టెంపరేచర్ మెయింటైన్ చేయాలా? లో టెంపరేచర్. వెరీ గుడ్. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అయితే మనం ఒకవేళ టెంపరేచర్ లో చేస్తున్న కొద్దీ మనకి కన్వర్షన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ద గ్రాఫ్ విల్ బి లైక్ దిస్, సంథింగ్ లైక్ దిస్. ఇఫ్ యూ డ్రా ఎ గ్రాఫ్ బిట్వీన్ కన్వర్షన్ వర్సెస్ టెంపరేచర్, ఇప్పుడు ఇనీషియల్ గా మనం తీసుకున్న ఒక 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 టెంపరేచర్ దగ్గర మనకు 50% కన్వర్షన్ వస్తుంది కదా. నాకు ఇప్పుడు కన్వర్షన్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనుకుందాం మనం, ఇప్పుడు ఇందాక రాసుకున్న A gives rise to B. ఓకేనా? ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనుకుంటే ఇప్పుడు ఈ T1 అనుకుందాం దీన్ని. ఈ T1 దగ్గర నాకు 50% కన్వర్షన్ వస్తుంది, కానీ నాకు ఇప్పుడు 80% కన్వర్షన్ కావాలి అంటే నా టెంపరేచర్ ఇక్కడ తీసుకోవాలా నా నెక్స్ట్ టెంపరేచర్? లో టెంపరేచర్ తీసుకోవాలా, హై టెంపరేచర్ తీసుకోవాలా? కన్వర్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ కి లో టెంపరేచర్ అని ఇప్పుడే చెప్పరేంటి ఇక్కడ అంటే కూడా. సో దీని గ్రాఫ్ ఇలా ఉంటుంది బేసికల్ గా, ఈ లోకస్ ఆఫ్ పాయింట్స్.
ఈ T1 దగ్గర సేమ్ మనకి 50% కన్వర్షన్ వచ్చింది. ఈ ఇంకొంచెం లోవర్ టెంపరేచర్ తీసుకుంటే మనకు సమ్ 70% కన్వర్షన్ వస్తది. అలా అని ఇంకా చాలా లో టెంపరేచర్ తీసుకోవడం పాసిబుల్ అవుతదా? ఆలోచించండి. ఇప్పుడు ఈ టెంపరేచర్‌కి 70% వచ్చింది గదా అని ఇంకా కొంచెం తీసుకోపోతే 90% వస్తదా? మినిమం టెంపరేచర్ కావాలి కదా, యాక్టివేటెడ్ అయితేనే కదా మాలిక్యూల్స్ రియాక్ట్ అయ్యేది. వెరీ గుడ్. మనము థ్రెషోల్డ్ అని ఉంటది కదా దేనికైనా. ఎగ్జాక్ట్లీ మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అని ఒకటి ఉంది కదా. ఒక రియాక్షన్ జరగాలంటే ముందు ఆ రేట్ అన్నది కొంచెం ఫాస్ట్ గా ఉంటే 50% 70% అవుతుంది. కానీ నువ్వు మనకు ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ లో కే టర్మ్ ఉంది అవునా. ఈ కే ఈజ్ ప్యూర్లీ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ మీరు మళ్ళీ లో తీసుకున్నారనుకో కైనెటిక్స్ లో ఉంటది. అసలు రియాక్షన్ ముందుకే పోనప్పుడు అసలు అది 50% అవ్వదు, 70% అవ్వదు, ఏది అవ్వదు. కాబట్టి ఒక ఒక దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, అంతకన్నా తగ్గించడానికి ఉండదు అనమాట. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కి ఇఫ్ సే వాట్ షుడ్ బి ద టెంపరేచర్ ప్రొఫైల్ అని అడిగితే డైరెక్ట్ గా జస్ట్ సే ఒక 350 దగ్గర వచ్చింది అనుకోండి, మనకి 70% కన్వర్షన్, మనం అనుకుంటున్న 70% కన్వర్షన్ ఈ పర్టికులర్ రియాక్షన్ కి 350 దగ్గర వస్తుంది అనుకుందాం. మనం రియాక్షన్ ని 350 దగ్గరే స్టార్ట్ చేస్తా అనుకుంటే కుదరదు. ఎందుకు? రేట్ లో ఉంటది, 70% వస్తదేమో కానీ 10 ఏళ్ల తర్వాత వస్తుంది. అలాంటి రియాక్షన్ మనకు కావాలా? టైం కూడా మనకు టైం కూడా తక్కువే ఉంటది కదా. ఒక రియాక్టర్ లో రెసిడెన్స్ టైం మనం 1 year ఇవ్వగలుగుతామా, 10 days ఇవ్వగలుగుతామా? కష్టం కదా. సో రేట్ కూడా మాక్సిమం ఉండేలాగా చూసుకోవాలి, మన కన్వర్షన్ కూడా మాక్సిమం వచ్చేలాగా చూసుకోవాలి. కాబట్టి ఫర్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ A gives rise to B, వాట్ షుడ్ బి ద టెంపరేచర్ ప్రొఫైల్ అంటే ఇనీషియల్ గా ఒక హై టెంపరేచర్ దగ్గర స్టార్ట్ చేయండి. అంటే ముందు రియాక్షన్ కిక్ స్టార్ట్ అవ్వనివ్వండి. అది అయినాక స్లోగా యూ కెన్ బ్రింగ్ ద రియాక్షన్ టు 350 degrees Celsius and maintain it constant. ఓకేనా? ఉన్నారా? సో 600 degrees దగ్గర ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం? ఇక్కడ రేట్ హై ఉంటది. ముందు రేట్ అసలు రియాక్షన్ ఫుల్ ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యి ఒక పేస్ లోకి వచ్చాక మీరు ఇంకా దాన్ని సానబెడుతూ ఉండాలన్నమాట. ఇంకొంచెం ఎక్కువ రావడానికి టెంపరేచర్ స్లోగా అక్కడ నుంచి రెడ్యూస్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో ఇప్పుడు దిస్ ఈస్ ద ఐడియల్ కేస్ అనుకోండి. లైక్ 350 degrees Celsius దగ్గర ఒక ఐడియల్ రియాక్టర్ లో అయితే నాకు 70% కన్వర్షన్ వస్తుంది. నేను రియాలిటీలో ఏం తీసుకోవాలి? రియాలిటీలో 350 కన్నా ఇంకొంచెం తక్కువ టెంపరేచర్ తీసుకోవాలా, ఇంకొంచెం ఎక్కువ టెంపరేచర్ తీసుకోవాలా? ఇంకొంచెం తక్కువ తీసుకోవాలి. మనకి ఇక్కడ డిజైరబుల్ ఏంటి? లో టెంపరేచర్ కదా. సో ఇక్కడ నాకు కొంచెం టెంపరేచర్ లో చేస్తే నా కన్వర్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఐడియల్ గా 350 degrees ఈజ్ ద లోవర్ టెంపరేచర్, కానీ రియాలిటీలో ఇంకా కొంచెం లోవర్ చేసుకుంటే బెటర్ కదా. 340 దగ్గర మెయింటైన్ చేసుకుంటే బెటర్ కదా అంటున్నా. అర్థమైందా? సో ఈ 350 దగ్గర 70% కన్వర్షన్ వస్తుంది నిజమే, కానీ 70% ఎప్పుడు వస్తుంది అని చెప్పాము? ఇన్ఫైనైట్ టైంకి వస్తుంది. అదే కొంచెం ఎంతైనా 69.9 70 రావాలి అంటే 350 ఐడియల్ కాబట్టి ఇంకొంచెం తక్కువ తీసుకోండి, 340 345 తీసుకోవాలి. అర్థమైందా? ఓకేగా? సో దిస్ ఈస్ ద థింగ్. సిమిలర్లీ ఎండోథర్మిక్ రియాక్షన్ కి టెంపరేచర్ ప్రొఫైల్ చెప్పండి నాకు. అంటే ఇందాక ఇప్పుడు ఎగ్జోథర్మిక్ ఎలా అనుకున్నాం? స్టార్ట్ చేయడం హై టెంపరేచర్ దగ్గర స్టార్ట్ చేసుకొని మెల్లిగా లో వెళ్ళిపోదాము, అప్పుడు కన్వర్షన్ ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నాం కదా. అలా ఎండోథర్మిక్ రియాక్షన్ కి టెంపరేచర్ ప్రొఫైల్ ఆలోచించండి. జస్ట్ స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది అక్క, ఆపోజిట్. అంటే ఏమంటావు? ఇలానా ఏదో ఇప్పుడు సపోజ్ ఎండోథర్మిక్ కి బేసికల్ గా ఏం అవ్వాలి చెప్పండి? ఫర్ గెటింగ్ మాక్సిమం కన్వర్షన్ టెంపరేచర్ షుడ్ బి హై టెంపరేచర్ షుడ్ బి మెయింటైన్డ్. హై టెంపరేచర్ జస్ట్ సే ఏదో ఒకటి 900 degrees అనుకోండి. సో ఏం చేద్దాం?
ఏదైనా సమ్ 350 నుంచి స్లోగా 900కి వెళ్దామా, లేదంటే ఓవరాల్ గా 900 లో మెయింటైన్ చేస్తే సరిపోతుంది అంటారు? టెంపరేచర్ ప్రొఫైల్ ఎలా ఉండాలి అంటున్నావు? అక్క దిస్సా రిస్సా? సెకండ్ చూస్ చేస్తున్నా అక్క, కాన్స్టెంట్ ప్రిఫర్ ఉండాలని చెప్పేసి. ఓకే, ఇంకెవరైనా ఒప్పుకుంటారా సెకండ్ అని? నాది కూడా సెకండ్ అక్క. సెకండే కదబ్బా. ఇంకో ఇంతకు ముందు ప్రాబ్లం ఏంది, మనం లో టెంపరేచర్ దగ్గర చేయాలి, కానీ నేను లో దగ్గర చేసుకుంటే నా రేట్ ఆఫ్ రియాక్షన్ స్లో అయిపోవచ్చు, కాబట్టి నేను స్టార్ట్ చేయడం హై దగ్గర స్టార్ట్ చేసి స్లోగా లోకి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనకు హై టెంపరేచరే కదా కావాల్సింది ఎండోథర్మిక్ కి. నేను హై దగ్గర స్టార్ట్ చేసుకుంటే నా రేట్ ఆఫ్ రియాక్షన్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఉండదు కదా. నేను 900 దగ్గరే రియాక్షన్ మొత్తం చేసుకుంటే నా రేట్ కూడా హైయే ఉంటుంది, అండ్ అకార్డింగ్ టు ఎండోథర్మిక్ రియాక్షన్ నా కన్వర్షన్ కూడా హైనే ఉంటుంది. సో ఇలా కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటే అయిపోతుంది కదా, కష్టపడి కింద నుంచి మీదికి రావడం అవసరం లేదు. నువ్వు 350 దగ్గర స్టార్ట్ చేసి ఇక్కడ మళ్ళీ రేట్ లో ఉంటుంది, ఇక్కడ రేట్ హై ఉంటుంది. లో నుంచి ఎందుకు స్టార్ట్ చేసుకోవడం, హై రేట్ పాసిబుల్ అయినప్పుడు. ఓకేనా? సో ఒక ఒక ఎండోథర్మిక్ రియాక్షన్ కి కన్వర్షన్ విల్ ఇంక్రీజ్ విత్ టెంపరేచర్. ఇది ఎండో. Equilibrium conversion will increase with temperature. For exothermic reaction, equilibrium conversion will decrease with temperature. The temperature profile desired for an endothermic reaction is a constant temperature profile at which the conversion is desirable, and for an exothermic reaction at low temperature we'll get maximum conversion. Kabatti in order to maintain the rate, start the reaction at high temperature and then come to low temperature. ఇంకేం పాయింట్స్ ఉన్నాయి? ఇక్కడ నీకు సపోజ్ ఐడియల్ గా 350 వస్తే రియాలిటీలో నువ్వు రియాక్టర్లో సమ్ 340 345 మెయింటైన్ చేస్తావు. ఇలా ఇక్కడ 900 ఐడియల్ అనుకోండి ఎండోథర్మిక్ కి, మనం రియల్ రియాక్టర్ లో ఏం మెయింటైన్ చేయాలి? అబౌవ్ 900. మెయింటైన్ చేయాలి. 900 అబౌవ్ 900 మెయింటైన్ చేయాలి. 910 మెయింటైన్ చేసుకుంటే బెటర్. నువ్వు అనుకున్న కన్వర్షన్ వస్తుంది ఆల్మోస్ట్. అవునక్క. ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తా, అవి సాల్వ్ చేయండి. అండ్ ఒక 10 minutes గెయిల్ ఇంటర్వ్యూ ఎలా అయిందో చెప్తాను, అంటే మీకు కూడా కొంచెం అంటే తెలుస్తుంది కదా. సరే, క్వశ్చన్ రాసుకోండి. ఫర్ ఎ లిక్విడ్ ఫేస్ రివర్సిబుల్ రియాక్షన్, ఇవాళ క్లాస్ అంతా క్లియర్గా ఉందా క్లియర్ అక్క. అందరికి? ఓకే ఓకే. ఫర్ ఎ లిక్విడ్ ఫేస్ రివర్సిబుల్ రియాక్షన్, P gives to R is conducted in a mixed flow reactor. అంటే ఏంటి? CSTR. A liquid phase reversible reaction, P gives rise to R, is conducted in a mixed flow reactor. A stream containing only P enters the reactor. A stream containing only P అంటే ఏం ఇంప్యూరిటీస్ లాగా ఇనర్ట్స్ లాగా ఏం లేవన్నమాట. A stream containing only P enters the reactor. Rate is given by 0.5 Cp minus 0.125 Cr. ఈ రివర్సిబుల్ రియాక్షన్స్ కి రేట్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏ K1 B K2 అనుకోండి. రేట్ ఆఫ్ అంటే డిసపియరెన్స్ ఆఫ్ ఏ ప్లస్ మళ్ళీ ఫార్మేషన్ ఆఫ్ ఏ రాయాలి రేట్ కి. సో ఇక్కడ మైనస్ ఆర్పి అంటే ఎంత పి అయిపోతుంది అని కదా. సో ఇట్ ఈస్ 0.5 సిపి మైనస్ మళ్ళీ ఒక 0.25 సిఆర్ బ్యాక్ వచ్చేస్తుంది. అర్థమైందా ఈ రేట్ ఈక్వేషన్ ఎందుకు ఇట్లా ఉందో? ఓకే, సో దిస్ ఈస్ ద రేట్. ద క్వశ్చన్స్ ఆర్, ఫస్ట్ క్వశ్చన్, estimate the residence time for 40% conversion. Estimate the residence time for 40% conversion.
ఈ రేట్ కి యూనిట్స్ ఏంటి? మోల్స్ పర్ లీటర్ అవర్. Second question, estimate the residence time for 80% conversion. Estimate the residence time for 40% conversion. Estimate the residence time for 80% conversion. Okay. ఇదొక క్వశ్చన్. సింపుల్ సిఎస్టిఆర్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ వేసుకోండి, రేట్ బదులు ఈ రేట్ వేసుకోండి అంతే. జస్ట్ బి కేర్ఫుల్ వైల్ కన్వర్టింగ్ సిపి అండ్ సిఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ఏ. అంటే ఇప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు సిపి నాట్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ఏ, సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి నాట్ ఎక్స్ఏ ప్లస్ సిఆర్ నాట్. అది జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇదొక క్వశ్చన్, ఇది సాల్వ్ చేయండి. ఇంకొకటి, ఏ లిక్విడ్ ఫేజ్ రివర్సిబుల్ రియాక్షన్. ఉన్నారా? ఈ క్వశ్చన్ అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ డిక్టేట్ చేయను. సెకండ్ క్వశ్చన్, ఏ లిక్విడ్ ఫేజ్ రివర్సిబుల్ రియాక్షన్ A gives rise to B is taking place in a CSTR. Pure A enters the reactor at the rate of 10 moles per liter. Pure A enters the reactor at a rate of 10 moles per liter. 10 moles per liter. The concentration of A at the exit of CSTR. The concentration of A at the exit of CSTR for a residence time of 1 second. అక్క ఒకసారి మళ్ళీ చెప్పు అక్క. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అక్కడ ఉంది. The concentration of A at the exit of CSTR for a residence time of 1 second is 8 moles per liter. And if the residence time is 5 seconds, then it will be 5 mole per liter. అర్థమైందా? ఒకవేళ సిఎస్టిఆర్ రెసిడెన్స్ టైం 1 సెకండ్ అనుకోండి, ఫైనల్ గా సిఏ 8 మోల్స్ పర్ లీటర్ అంట. ఇఫ్ ద రెసిడెన్స్ టైమ్ ఒకవేళ రెసిడెన్స్ టైం 5 సెకండ్స్ అనుకోండి, ఫైనల్ గా కాన్సన్ట్రేషన్ 5 మోల్స్ పర్ లీటర్ అంట. క్యాలిక్యులేట్ ద ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రేట్ కాన్స్టెంట్స్. రేట్ కాన్స్టెంట్స్ ఎంతనో అడుగుతున్నాడు. ఇది ఇప్పుడు K1, ఇది K2 అయితే క్యాలిక్యులేట్ K1 and K2. Calculate the forward and backward rate constants. Okay na? Question ఏమైనా రిపీట్ చేయనా? అయిపోయిందా? అక్క ఓకే. సో హోంవర్క్ ఇవి రెండు ట్రై చేయండి. రికార్డింగ్ ఆపనా? గేల్ ఇంటర్వ్యూది ఉంచనా? ఉంచాక. ఓకే. సో ఏం క్వశ్చన్స్ అడిగారంటే, ఫస్ట్ ఎంటర్ కాగానే చెప్తాం కదా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయాక, ఓకే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. లైక్ చెప్పాను అంతా నా గురించి నేను చెప్పుకున్నాక, దాంట్లో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అన్నట్టు అడిగారు. అది కూడా అయిపోయిన తర్వాత నేను నా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో నా సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ గురించి చెప్పేటప్పుడు కొంచెం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ గురించి చెప్పాను అనమాట. సో దే ఆస్క్డ్ మీ, ఓకే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ గురించి చెప్తున్నావు కదా, వాట్ డూ యూ నో అబౌట్ సిఓడి అంటే ఏంటో తెలుసా అన్నారు. తెలుసా సిఓడి అంటే ఏంటి? కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే. సో వాట్ ఈస్ సిఓడి అంటే ఏంటి? కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటి? అంటే ఏదైనా ఎఫ్లూయెన్స్ లో కెమికల్ ని డిఆక్సిడైజ్ చేయాలంటే ఎంత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని సిఓడి అంటాం. బయాలజికల్ మ్యాటర్ ని డిఆక్సిడైజ్ కాదు, ఆక్సిడైజ్ సారీ, బయాలజికల్ మ్యాటర్ డీకంపోజ్ అవ్వాలంటే ఎంత ఆక్సిడైజ్ చేయాలి అన్నదాన్ని బిఓడి అంటాం. అసలు ఓకే సిఓడి. ఇప్పుడు బిఓడి అంటే బయాలజికల్ అంటే ఏంటి?
బయాలజికల్ మ్యాటర్ ఉంటది కదా అక్క, సమ్ ఆల్గే టైప్ అవి తీసేయడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఓకే, సో సిఓడి ఎక్కువ ఉంటుందా బిఓడి ఎక్కువ ఉంటుందా జనరల్గా ఇన్ ఎనీ కేస్? వెదర్ సిఓడి. సిఓడి ఎందుకు? ఎందుకు సిఓడి ఎక్కువ ఉంటుంది బిఓడి కన్నా? మన ఎఫ్లూయెన్స్ లో మనం మోస్ట్లీ కెమికల్స్ యూజ్ చేస్తాం కదా అక్క. అలా కాదు చూడండి. సో మీరు చెప్పిన డెఫినేషన్స్ అన్ని కరెక్టే. బేసికల్గా సిఓడి అంటేనేమో టోటల్గా మనం మన ఎఫ్లూయెన్స్ లో ఉన్న కెమికల్స్ మొత్తంని ఆక్సిడైజ్ చేయాలి అంటే ఎంత ఆక్సిజన్ పడుతుందో దట్ ఈస్ గివెన్ బై కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో మన ఇప్పుడు కెమికల్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ మ్యాటర్ బోత్ అన్నమాట. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ విల్ ఇంక్లూడ్ oxidation of both organic matter and inorganic matter in the effluent. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటంటే ఓన్లీ ఆర్గానిక్ మ్యాటర్ ఆక్సిడైజ్ చేయడానికి ఎంత పడుతుందో అది బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. మనకు ఆర్గానిక్ మ్యాటర్కే మైక్రో ఆర్గానిజమ్స్ ఆల్గే అవన్నీ అసోసియేట్ అయి ఉంటాయి, వాటినే ఆర్గానిక్ మ్యాటర్ అని అంటాం. అందుకే మీరు చెప్పిన డెఫినేషన్ కరెక్టే. బేసికల్ గా సిఓడి బిఓడి ఈజ్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ సిఓడి అనమాట. అర్థమైందా? ఓకే ఓకే. సిఓడి ఏమో ఇన్ఆర్గానిక్ ప్లస్ ఆర్గానిక్, బిఓడి ఏమో ప్యూర్లీ ఆర్గానిక్ ని ఆక్సిడైజ్ చేయడానికి ఎంత ఆక్సిజన్ పడుతుందో అది. సో ఆ క్వశ్చన్ అడిగారు. అది అయిపోయిన తర్వాత ఇలాగే ఒక్క నిమిషం, నా ఇంటర్న్షిప్ దాంట్లో ఇది కూడా ఉండింది అనమాట, జీరో డిశ్చార్జ్ లిక్విడ్ మేనేజ్మెంట్ అని. అంటే ఇంకా అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అన్నాం కదా. సో జీరో డిశ్చార్జ్ లిక్విడ్ అంటే కొంచెం జీరో లిక్విడ్ అసలు ఎఫ్లూయెంట్ అన్నదే ఉండదు అనమాట, మొత్తం రీయూజ్ రీసైకిల్ చేసేస్తాం టోటల్ గా. సో అలా ఆ టెక్నాలజీస్ ఏంటి అని అడిగారు. సో థర్మల్ టెక్నాలజీస్, ఎవాపరేషన్, క్రిస్టలైజర్ లాంటివి కాకుండా కొన్ని మెంబ్రెయిన్ సపరేషన్ ప్రాసెసెస్ ఉంటాయి అని చెప్పాను. ఓకే, మెంబ్రెయిన్ ప్రాసెస్ అంటే డూ యూ మీన్ రివర్స్ ఆస్మాసిస్ కైండ్ అంటే అవునని చెప్పాను. సో వాట్ ఈస్ రివర్స్ ఆస్మాసిస్ అని అడిగారు. అదొకసారి తెలుసు కదా, ఆస్మాసిస్ రివర్స్ ఆస్మాసిస్ ఎస్ అక్క. అదే అడిగారు. తర్వాత మెంబ్రెయిన్ సపరేషన్ అన్నారు కదా, మెంబ్రెయిన్ కి వాట్ విల్ బి ద ఇంప్యూరిటీస్ అని అడిగారు. ఒక మెంబ్రెయిన్ ఎప్పుడు కూడా చాలా కాస్ట్లీ ఉంటది. దాని ఆన్సర్ చెప్పేస్తున్నాను డైరెక్ట్ గా, మెంబ్రెయిన్ చాలా కాస్ట్లీ ఉంటది. సో మనం సపరేట్ చేయాలనుకున్న ఫేసెస్ లో అవి మన మెంబ్రెయిన్ కి అటాచ్ అయ్యి అక్యుములేట్ అయ్యి గ్రీజ్, ఆయిల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అనుకోండి, దట్ విల్ బి డిటీరియోరేటింగ్ ద క్వాలిటీ ఆఫ్ మెంబ్రెయిన్. అండ్ మళ్ళీ మెంబ్రెయిన్ ని రీప్లేస్ చేయాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది. సో దట్ ఈస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అని అది చెప్పారు. దాని తర్వాత దే ఆస్క్ మీ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్, లైక్ నేను సిఆర్ఈ అని చెప్పాను. సిఆర్ఈ అని చెప్తే ఓకే, లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అంటే ఏందో తెలుసా అని అన్నారు. చెప్పాను, ఇవే ఎగ్జోథర్మిక్ ఎండోథర్మిక్ అది. సో 2 కేసెస్ ఇచ్చారు, నేను అది మన గ్రూప్ లో ఏమంటారు ఫార్వర్డ్ చేస్తాను. ట్రై టు థింక్. ఏమన్నారంటే ఒక రియాక్షన్ ఉంది, 5A గివ్స్ రైజ్ టు 6B. ఓకేనా, 5A రియాక్టెన్స్ ఆర్ 5 moles, products are 6 moles. ఓకే, ఈ రియాక్షన్ కి ఫస్ట్ కేసు, ఇఫ్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్ బై మెయింటైనింగ్ ద వాల్యూమ్ కాన్స్టెంట్. క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి, రేపు మళ్ళీ అడుగుతాను ఆన్సర్ ఏంటో. If the pressure is being increased by maintaining a constant volume, will the reaction proceed towards forward or backward? అంటే ఏది ఫేవర్ అవుతుంది? సెకండ్ క్వశ్చన్ సేమ్, ప్రెషర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై డిక్రీజింగ్ ద వాల్యూమ్. అంటే మామూలుగా బై బాయిల్స్ లో మనం మామూలుగా ప్రెషర్ ఇంక్రీజ్ చేసినప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కదా, అలా అయినప్పుడు వెదర్ ఫార్వర్డ్ రియాక్షన్ ఇస్ ఫేవర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఇస్ ఫేవర్డ్. దీస్ ఆర్ ద 2 కేస్ స్టడీస్ గివెన్. నేను 2 తప్పే చెప్పాను, కానీ వాళ్ళు నాకు మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అక్క ఫస్ట్ బ్యాక్వర్డ్ సెకండ్ ఫార్వర్డ్ అక్క. ఫస్ట్ బ్యాక్వర్డ్ సెకండ్ ఫార్వర్డ్ తప్పు. ఓకే, ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ కేసు ఏంటి, ఐఎమ్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్ ఆన్ సిస్టమ్ బట్ ద వాల్యూమ్ ఈస్ కాన్స్టెంట్, దెన్ వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ద రియాక్షన్, వెదర్ ఫార్వర్డ్ రియాక్షన్ ఇస్ ఫేవర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఇస్ ఫేవర్డ్. నెక్స్ట్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది విత్ ఇంక్రీజ్. బ్యాక్వర్డ్ అక్క. కాదు, తప్పు. సెకండ్ అక్క ఏ ఫేజ్ లో రియాక్షన్ అవుతుంది? ఏ ఫేజ్ అండ్ మోల్స్ ఇంక్రీజింగ్ కదా, సరే గ్యాస్ ఫేజ్ అనుకో. గ్యాస్ ఫేజ్ అయితే బ్యాక్వర్డ్ ఉండొచ్చు ఏమో అక్క. ఫస్ట్ వన్ బ్యాక్వర్డ్ అక్క. ఫస్ట్ బ్యాక్వర్డ్ ఉంటుంది.
ఏమో మరి వాళ్ళైతే నాకు కాన్స్టెంట్ అక్క ఉంటది నేను అని చెప్పారు. నేను వాట్సాప్ గ్రూప్ లో ఒకటి పెట్టాను చూడక్క, దాన్ని బట్టి డిసైడ్ చేయక నువ్వే ఏం పెట్టావు? చూడు, ఒకసారి చూడు. ఓకే, టేబుల్ పెట్టాను అక్కడ. నేను కూడా అది ఆలోచిస్తున్నా. నాకు కూడా ఫస్ట్ది వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్దేమో కాన్స్టెంట్ నో ఎఫెక్ట్ అంట, దానివల్ల సిస్టమ్ మీద ఏం ఎఫెక్ట్ ఉండదు అని చెప్పారు. సెకండ్దేమో బ్యాక్వర్డ్ రియాక్షన్ విల్ బి ఫేవర్డ్ అని చెప్పారు. సెకండ్ బ్యాక్వర్డ్ ఎందుకో నాకు అర్థమైంది, కానీ ఫస్ట్దే నాకు అర్థం అవ్వదు. ఓకే. అది నేను ఇంకొక అన్న మన సీనియర్ బాత్ లో వర్క్ చేస్తున్నారు, ఆ అన్నని అడిగితే ఆయన కూడా వాళ్ళు ఫస్ట్ తప్పు చెప్పారు అనుకుంటా, సెకండ్ అయితే కరెక్టే అన్నారు. సెకండ్ ఎందుకు కరెక్ట్? బ్యాక్వర్డ్ రియాక్షన్ ఇస్ ఫేవర్డ్. ఆలోచించండి. అక్క ఒకసారి మళ్ళీ సెకండ్ క్వశ్చన్ చెప్పక్క. సెకండ్ దాంట్లో ఏంటంటే వాల్యూమ్ డిక్రీజ్ చేస్తున్నాం, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే. సో ఫార్వర్డ్ రియాక్షన్ ఫేవర్ అవుతుందా, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఫేవర్ అవుతుందా? సో వాళ్ళు ఏం చెప్పారు? బ్యాక్వర్డ్ అని చెప్పారు. నాకు కూడా బ్యాక్వర్డ్ అని వచ్చింది. ఎందుకు అంటే వెన్ యు ఆర్ డిక్రీజింగ్ ద వాల్యూమ్ డిక్రీజ్ అవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది అక్క. ఇంక్రీజ్ అవుతుంది కదా. నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే N/V. వాల్యూమ్ డిక్రీజ్ అవునా. అవుతుంది అంటే ఓవరాల్ గా N/V ఇంక్రీజ్ అవుతుంది కదా. అవునక్క. యాక్సెప్టెడ్. సో వాల్యూమ్ ఎస్ డిక్రీజ్ అక్క. అవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు సిస్టమ్ ఏమనుకుంటుంది అంటే మోల్స్ ఇంక్రీజ్ అయిపోతుంది అనుకొని ఇట్ విల్ ఫేవర్ ద రియాక్షన్ టువర్డ్స్ ఎ డిక్రీజింగ్ ఆఫ్ మోల్స్. అది అంటే ఎక్కడ నువ్వు అవుతుంది? అక్క, నువ్వు ఏ కాన్సెప్ట్ మీద చెప్తున్నావు అంటే మొలారిటీ కాన్సెప్ట్ మీద చెప్తున్నావు అంతే అక్క. నెంబర్ ఆఫ్ మోల్ ఇప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ అవుతున్నప్పుడు నేనైతే ఇంటర్లో అలాగే చదువుకున్నాను. నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ ఏమంటారు యూనిట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ద సిస్టమ్ విల్ ఫేవర్ అ రియాక్షన్ టు డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్. అది ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని డిక్రీజ్ అయ్యడానికి ట్రై చేస్తుంటది. సో అవునక్క. ఇప్పుడు రియాక్షన్ లో ఎక్కడ డిక్రీజ్ అవుతుంది? 5A gives rise to 6B కదా. సో బ్యాక్వర్డ్ రియాక్షన్ కి డిక్రీజ్ అవుతుంది కదా. అవునక్క. అందుకని బ్యాక్వర్డ్ రియాక్షన్ ఫేవర్ అవుతుంది అనమాట. ఓకే. సో సెకండ్ అర్థమైంది. ఫస్ట్ది నో నో ఎఫెక్ట్ అని చెప్పారు, అది ఆలోచిస్తున్నా. మీరు కూడా ఆలోచించి మీకు ఏమైనా తడితే నాకు చెప్పండి, ఓకేనా? అక్క 5A gives 6B అండ్ ఫస్ట్ దాంట్లో కండిషన్స్ మళ్ళీ చెప్పక్క. ఫస్ట్ ప్రెషర్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ అ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకే. సెకండ్ది వాల్యూమ్ ఈజ్ డిక్రీజింగ్ యాజ్ ప్రెషర్ ఇంక్రీజెస్. ఓకే. ఓకే కదా. దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఇంకొక ఆగస్ట్ 2 రోజేమో మీకు ఆగస్ట్ 2 రోజు కూడా క్లాస్ తీసుకోలేదా? తీసుకున్నాను ఇవ్వాలే అనుకుంటా కదా, కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఓకే వాట్ ఎవర్. లేదు నిన్ననే తీసుకోలేదు, మొన్న తీసుకున్నాను. ఆగస్ట్ 2 రోజు కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. అది ప్రైవేట్ అనమాట. ప్రీమియర్ ఎనర్జీస్ ఫోటో వాల్టాయిక్ అని చెప్పేసి ఒక సోలార్ ప్యానెల్స్ అండ్ మాడ్యూల్స్ సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కొత్తగా పెట్టారు మన తెలంగాణలో ఫ్యాబ్ సిటీలో. సో దే కేమ్ ఫర్ రిక్రూట్మెంట్. ప్యాకేజ్ జాబ్ రోల్ అన్ని బాగానే ఉండే, అందుకని అటెండ్ అయ్యాము. అసలు వాళ్ళు చిల్లు ఉండే తెలుసా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లాంటి సొల్లు ఏం లేదు. మంచిగా ఒక ఇంటరాక్షన్, అంటే దే జస్ట్ వాంటెడ్ టు నో ద పర్సనాలిటీ ఆఫ్ ద స్టూడెంట్. మేము అన్నీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని, సోలార్ మాడ్యూల్స్ గురించి వాటి గురించి అన్ని తెలుసుకొని వెళ్ళాం ఏమేమి అడుగుతారో అని. మా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో మా ఇంటర్న్షిప్ రిపోర్ట్ అన్ని చూసుకొని వెళ్ళాం. బట్ వాళ్ళు జస్ట్ మా సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాం. అంటే ఇట్ వాజ్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ. వెళ్ళాం అక్కడికి పర్సనల్గా, మాస్క్ తీసేపిచ్చి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఇంటర్వ్యూ చేశారు. సో వాళ్ళు ఒట్టి రెజ్యూమే పట్టుకెళ్లారు. జస్ట్ రెజ్యూమే తీసుకొని మేము తీసుకెళ్ళాం మా సర్టిఫికేట్స్ అన్ని ఫస్ట్ ఇయర్ నుంచి ఇందులో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని పట్టుకెళ్ళాం. కానీ దే డిడ్ నాట్ సీ ఎనీథింగ్. అసలు ఫైలే అడగలేదు, ఓన్లీ రెజ్యూమే. సో రెజ్యూమే మంచిగా తయారు చేసుకోవాలి ఎప్పుడు కూడా, రొటీన్గా కాకుండా మంచిగా. నేను నా రెజ్యూమే మీకు ఎప్పుడైనా పంపిస్తాను. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్. అలా అలా అది నాకు చాలా సూపర్గా ఉందని నేను చెప్పట్లేదు, బట్ నా క్లాస్లో నా ఫ్రెండ్స్ కన్నా మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అది. అండ్ ఆ రెజ్యూమే చూసి రెజ్యూమే బాగుంది అన్నారు. స్టార్ట్లో ఎలా స్టార్ట్ చేశారంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లాగా కాకుండా ఆయన డైరెక్ట్గా నీ హాబీస్ ఏంటి అని అడిగారు. అలా నేను నా హాబీస్ చెప్పాక నా హాబీస్ని అలా అలా వాటి గురించి అడుగుతూ ఆయన నా అబౌట్ మై సెల్ఫ్ ఆయన తెలిసేసుకున్నారు అనమాట ఆయనంతలో ఆయనే. ఆ తర్వాత డైరెక్ట్గా ఇంకా టెక్నికల్ రౌండ్ ఉండింది. సిఆర్ఈ మీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే సిఆర్ఈ ఎంటీ అని చెప్తే వాటి మీద ఇంకా ఫుల్ క్వశ్చన్స్ అడిగారు. దట్ వాజ్ ద థింగ్. అది కూడా చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ. ఓకే, దట్ ఈస్ ద థింగ్. అంతే. దీస్ ఆర్ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్. అక్క గేమ్ అవే అవే అడిగాడు అక్క, అంతే. నాకు గేమ్ అడగలేదా?